While we are standing, we open our Bibles. మనందరం లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథాలను తెరుద్దాం. The same verses yesterday night we read. రాత్రి చూసిన అదే వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం. ఇరవై 25వ పేజీ కొత్త నిబంధన. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. Hallelujah. హల్లెలూయా. So you understand what we spoke yesterday night? మీరు అర్థం చేసుకున్నారనుకుంటున్నాను. రాత్రి కాలం మనం ఏం చెప్పుకున్నామో. Amen. We close our eyes for a prayer. మనం కళ్ళు మూసుకుందాం చిన్న ప్రార్థన కొరకు. Heavenly Father, our Lord Jesus Christ. పరలోకపు తండ్రి మా ప్రభువైన యేసుక్రీస్తు. Thank you for this wonderful resurrected day, Lord. ఈ పరిశుద్ధ దినమును బట్టి నీ కృతజ్ఞతలు దేవా. Lord, have mercy upon us. మా మీద మీ కృపను చూపించండి. And we are gathered here to hear from you. నీ మాటలు వినడానికే మేము ఇక్కడ అందరం సమకూడి ఉన్నాం ప్రభువా. Help us, Lord. మాకు సహాయం చేయండి. Condemn and bind every evil spirit in the hell for the day of destruction. ఆ యొక్క చివరి దినముల కొరకు ప్రతి ఆత్మను బంధించండి ప్రభువా. And Father, help us to receive the true word of God. నిజమైన దేవుడు వాక్యాన్ని మేము తెలుసుకోవడానికి మీ సహాయం అందించండి. Everything we are giving in the hands of grace. ప్రతి విషయమును మీ కృపగల హస్తములకు అందించున్నాం ప్రభువా. In the name of Jesus Christ we are asking. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము. Amen. ఆమేన్. Please be seated, my brothers, my sisters. అందరం కూర్చుందాం సహోదరుడా సహోదరి. You know that మీకు తెలుసు అనుకుంటున్నాను. yesterday we saw that what is the fig tree, how it was cursed and how it is going to restore. రాత్రి మనం చూసాము ఆ అంజూరపు చెట్టు ఏ విధంగా శపించబడింది, తిరిగి ఏ విధంగా పునరుద్ధరించబడుతుంది. Amen. ఆమేన్. So may God help brother. Today is a very tough time for him because I am going to use very tough words today. ఈరోజు సహోదరుడికి దేవుడు సహాయం చేయాలి. నేను పెద్ద పదములను ఇక్కడ వాడబోతున్నాను. Some difficult words. కొంచెం కష్టతరమైన పదాలని. So may God help him. దేవుడు సహోదరుడికి సహాయం చేయనుగాక. Hallelujah. హల్లెలూయా. So here we are seeing that మనం ఇక్కడ చూస్తున్నాము how the fig tree was cursed 2000 years back because of a reason. అక్కడ 2000 సంవత్సరాల క్రితం ఏ విధంగా అంజూరపు చెట్టు శపించబడింది ఒక కారణం కొరకు. Amen. ఆమేన్. That reason is bring the Gentile peoples inside. అక్కడ కారణం ఏంటయ్యా అంటే అన్య ప్రజల్ని లోపలికి తీసుకొని రావటమై ఉన్నది. And but it's not going to be go on. అది ఎక్కువ వెళ్ళపోవటం కాదు కానీ One day it will finish and there we saw in Romans 11 that original olive branches will be planted again. ఒకానొక రోజు ఇవి మరి తీసివేయబడి నిజమైన ఓలివ చెట్టు తిరిగి దానికి చేర్చబడుతుంది. Amen. ఆమేన్. Because in the mid somewhere the original branches was removed and the wild branches crafted inside. హల్లెలూయా. ఆ దారి మధ్యలో నిజమైన ఓలివ చెట్టు కొమ్మలు తెంచబడ్డాయి. ఎక్కడ ఆ సగం మధ్యలో. అదే విధంగా తిరిగి వీటిని జతగా అంటుకడతాడు వాటికి. That's what Paul is saying in Romans 11. అదే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పౌలు చెప్తా ఉన్నారు. So the fig tree is Israel. I am not going to stay on that. I have a different subject. అంజూరపు చెట్టు ఇజ్రాయెల్ అయి ఉన్నది. నేను దాని గురించి మాట్లాడబోవట్లేదు. వేరే వర్తమానం ఉంది నా దగ్గర. But for some time we see what's happening around us. మన చుట్టూ ఏం జరుగుతుందో కొంత సమయం చూద్దాం. We go a little faster. We don't have a time. మనం కొంచెం వేగంగా వెళ్దాం. మనకు ఎక్కువ సమయం లేదు. Amen. ఆమేన్. So అయితే the fig tree is the alarm, is a clock of the world. ఆ ఇజ్రాయెల్ అంజూరపు చెట్టు అనేది ప్రపంచానికి ఒక గడియారం అయి ఉన్నది. In after 2000 years, 2000 సంవత్సరాల తర్వాత before that they didn't have any land, own land. వాళ్ళు ఎలాంటి సొంత దేశము సొంత భూమి లేదు వాళ్ళకి. Amen. Because we know that as I told 70 AD Titus emperor, Rome emperor Titus came and destroyed Jerusalem. ఆ 70వ సంవత్సరం యేసుక్రీస్తు తర్వాత రోమన్ ఎంపరర్ చక్రవర్తి ఆ తీతు వచ్చి ఏ విధంగా ఇజ్రాయెల్ నాశనం చేశాడో రాత్రి చెప్పుకున్నాం. So the people scattered all around the world. ఆ యొక్క యూదులు ప్రపంచం మొత్తం చెదరగొట్టబడ్డారు చెల్లాచెదురుగా. Even they came to India also in many places. వాళ్ళు ఇండియా భారతదేశం కూడా వచ్చారు చాలా ప్రదేశాలకి. Amen. ఆమేన్. But Bible saying, కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది when you are seeing the branches, that when the branch is at end tender,
ఎప్పుడైతే ఆ యొక్క కొమ్మలు చిగురిస్తా ఉన్నాయో, Amen. ఆమేన్, Put it for the leaves. ఆ యొక్క ఆకులు వస్తా ఉంటాయి అన్నమాట, చిగురిస్తా ఉంటాయి అంజూరపు చెట్టు. Leaves comes means then the fruits comes next. ఆ యొక్క ఆకులు వస్తూ ఉన్నాయి అంటే తర్వాత ఫలాలు రాబోతున్నాయి అని గుర్తుపెట్టుకోండి. Amen. Before the fruits, the leaf has to come. ఆ యొక్క ఫలాలు రావడానికన్నా ముందు ఆకులు రావాలి అక్కడ. Because the tree was cursed. ఎందుకంటే ఆ చెట్టు శపించబడింది, No leaves there. అక్కడ ఆకులే లేవు, Amen. ఎండిపోయింది. Now Jesus saying that ఇప్పుడు యేసుక్రీస్తు చెప్తున్నారు, this is Jesus Christ's own words. అవి యేసుక్రీస్తు యొక్క సొంత మాటలు అయి ఉన్నాయి. When you are seeing the leaves, ఎప్పుడైతే మీరు ఆ ఆకులు, ye know that summer is nigh. ఆ యొక్క వసంతకాలం దగ్గరగా ఉన్నది. He's saying when you see this, the Son of Man is very near. అప్పుడు మీరు గుర్తుంచుకోండి, మనుష్య కుమారుడు చాలా దగ్గరగా ఉన్నాడని చెప్పేసి రాకడ. Hallelujah. హల్లెలూయా. If you go home and read Luke 17:30, 28 to 30, ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిపోయి లూకాసు వార్త 17, 28, 32 వరకు చదువుకోండి. there is saying that when the Son of Man comes, these signs will be on the earth. అక్కడ మనుష్య కుమారుడు రావడానికి ముందు ఈ గుర్తులు ఉంటాయని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. Jesus referring the days of Noah and days of Lot. ఆ యొక్క యేసుక్రీస్తు చెప్తున్నారు, ఆ లోతు దినాలని నోవా దినాలు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. The Son of Man coming in the last days. ఆ యొక్క మనుష్య కుమారుడు రాకడ దినములు, Last days. ఆ చివరి దినాలు. The same things will happen on the earth what was happened in Noah's time and Lot's time. అదే విషయాలు మళ్ళా జరగబోతా ఉన్నాయి. ఏ విషయాలైతే లోతు దినాలు నోవా దినాల్లో జరిగాయి అవే. Amen. ఆమేన్. So now we are seeing that this fig tree, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఈ అంజూరపు చెట్టు it started to give the leaves in 1948 May 14. ఆ యొక్క 1948 మే 14న అది ఆకులు ఇవ్వటం మొదలుపెట్టింది, చిగురించటం మొదలుపెట్టింది. The Israel was become an independent country of 2000, almost 1900 years. ఆ యొక్క ఇజ్రాయేల్ 1900 సంవత్సరాల తర్వాత స్వాతంత్రం పొందుకున్న దేశంగా మారింది. Amen. ఆమేన్. So the leaves started to tender. ఆ యొక్క ఆకులు రావటం మొదలైంది, చిగురించటం మొదలైంది. But కానీ coming the leaves is the beginning. ఆ యొక్క ఆకులు రావడం, చిగురించటం అనేది మొదలు మాత్రమే. But what Jesus is expecting from the tree? మరి ఆ యేసుక్రీస్తు ఆ చెట్టు నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఫలాలను కోరుకుంటున్నాడు. So between the leaves and the fruits, there will be between some time over there. ఆ యొక్క ఆకులు రావడానికి, చిగురికి, ఆ ఫలాలకి మధ్యలో కొంత సమయం ఉంటది. So the leaves started in 1948. ఆ యొక్క ఆకులు రావడం అనేది 1948లో మొదలైతే, But కానీ now it's almost 2024-25. ఈ 2024-2025 సంవత్సరం అయి ఉన్నది. Amen. 24 is almost is going to finish. అప్పటికే 2024 అయిపోవచ్చింది, చివరి దశలో ఉన్నాం. So now is the time the Israel give the fruits. ఇది ఇజ్రాయేలు ఫలాలనిచ్చే సమయం అయి ఉన్నది. Amen. ఆమేన్. So in the last October 10/7, ఆ యొక్క అక్టోబర్ 17 పోయిన సంవత్సరం I told that 10/7 is how important in end time as believers. ఆ 17 అనేది అంత్యకాల వర్తమాన విశ్వాసులకి ఎంత ప్రాధాన్యమైనదో నేను చెప్పాను. So last October it was started. పోయిన అక్టోబర్ నెలలో అది మొదలైంది. Till now the fight is going over Israel. ఆ యుద్ధం ఇజ్రాయెల్ ఇంకా జరుగుతూనే ఉంది. You know, మీకు తెలుసా, all three major religions started from Jerusalem. ఆ యొక్క 3 ప్రధాన మతాలు ఇజ్రాయెల్ యెరూషలేం నుంచే మొదలయ్యాయి. Amen. ఆమేన్. One is Judaism ఆ యొక్క యూదులు, and the Muslims ముస్లిమ్స్, and the Christians. క్రైస్తవులు, All three major religions from the same country. 3 అతి పెద్ద మతాలు లేదా కులాలు అక్కడ నుంచే మొదలైనవి, యెరూషలేం నుంచి. But the whole thing is, అక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, all three religions are following one God, Yahweh. ఆ 3 మతాలు కులాలు కూడా ఒక్క దేవుణ్ణి అనుసరిస్తా ఉన్నాయి. Amen. ఆమేన్. We are calling him Allah Elohim. మనం అతన్ని ఎల్లాహిం అని పిలుస్తా And the ఉన్నాము. Muslims are calling Allah. ఆ ముస్లిమ్స్ ఏమో అల్లాహ్ అని పిలుస్తారు. And the Christians are calling him Jehovah. ఆ యొక్క ముస్లిం క్రిస్టియన్స్ అతన్ని యెహోవా అని పిలుస్తారు. Amen. ఆమేన్. All three major religions are worshipping the same God but different books. ఈ 3 మతాలు ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాయి, కానీ 3 మత గ్రంథాలను కలిగి ఉన్నాయి, వేరు వేరు. Good. Three different practices. 3 రకాల వర్తమానాలు. But all three religions are believing the coming of the Messiah. వాళ్ళ 3 కూడా మెస్సియా కోసం, రాకడ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. Amen. ఆమేన్. The Muslims, the Jews, the Christians, all three knows
the Old Testament God of Jehovah, one day he will be in a human body. It's called Messiah. ఆమేన్ హల్లెలూయా. ఆ మూడు మతాల వాళ్ళకి అందరికీ తెలుసు ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే రాబోతున్న మెస్సియా అని చెప్పేసి అందరికీ తెలుసు. He will, the Old Testament correctly catch చేసుకొని కరెక్ట్ చెప్పండి. The Old Testament God one day he will come in a human body that is called Messiah. ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న అదే దేవుడు ఈ మనిషి రక్త మాంసాల్లోకి రాబోతున్నటువంటి దేవుడై ఉన్నాడు. That's what John saying that he came in a flesh. The word become flesh. అందుకే యోహాన్ చెప్తా ఉన్నారు ఆ వాక్యము రక్త మాంసాలతో వచ్చింది అని చెప్పేసి. Amen. ఆమేన్. So in the beginning was the word. ఆ మొదట్లో అది ఆ వాక్యంగా ఉండెను. That word came in a human body. ఆ వాక్యము మనిషి శరీరంలోనికి వచ్చింది. So the Christians accepted that ఆ యొక్క క్రైస్తవులు దాన్ని అంగీకరించారు as a Messiah. మెస్సియాగా. Muslims accepted him as a prophet. ఆ ముస్లిమ్స్ అతన్ని ఒక ప్రవక్తగా అంగీకరించారు. But Jews not accepted till. యూదులు ఇప్పటికీ కూడా అంగీకరించలేదు. Amen. ఆమేన్. So when this all things is one side, ఇవన్నీ ఓ పక్కన ఉంచితే now ఇప్పుడు the Bible saying when you are seeing Israel is surrounded by his enemies. ఆ యొక్క ఇజ్రాయెల్ అనేది శత్రువుల చేత చుట్టుముట్టబడినప్పుడు Hallelujah. హల్లెలూయా You see, మీరు చూస్తారు it is very near. అది చాలా సమీపంగా ఉంది. Now, ఇప్పుడు the updates of the news is, ఆ యొక్క వార్తలను కానీ మీరు గమనిస్తే actually, this is a big message. I am not going to preach that message today. So just I am giving the hints. ఇది చాలా పెద్ద వర్తమానం, అది మొత్తం బోధించబోట్లేదు కానీ అందులో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాను. If we go to Ezekiel 38 and all, it will take time. ఎహెజ్కేలు 38లోకి వెళ్ళిపోయి మనం చెప్పుకుంటా పోతే ఎక్కువ సమయం పట్టింది. How the king will gather all the kings and come against Israel. ఆ రాజు మిగిలిన రాజులందరినీ పోగు చేసుకొని ఏ విధంగా ఇజ్రాయెల్ మీదకి దండయాత్ర చేయబోతాడు అనేది. Amen. ఆమేన్. That scriptures are fulfilling in front of our eyes. మన కళ్ళ ముందే ఈ లేఖనాలన్నీ నెరవేరబోతా ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So you know that recently గమనించండి, మొన్న ఈ మధ్య కాలంలో Israel attacked. ఇజ్రాయేలు అర్థమవుతుందండి. So అయితే this king of north ఈ ఉత్తర దేశపు తూర్పు రాజు ఉత్తర దేశపు రాజు is gathering all the kings and come against Israel. ఆయన రాజులందరినీ పోగు చేసుకొని ఇజ్రాయెల్ మీదకి రాబోతున్నాడు సమకూర్చుకొని. Amen. ఆమేన్. That is happening now. అది ఇప్పుడు జరుగుతుంది కదా. Amen. Now Israel in a very difficult condition. ఇప్పుడు ఇజ్రాయెల్ చాలా కష్టమైన స్థితిలో ఉంది. You know, one side ఒకవైపు చూస్తే మీరు America is facing their election. అమెరికా ఆ యొక్క ఎలక్షన్స్ జరుగుతా ఉన్నాయి. They kept Biden front, ఆ యొక్క బైడెన్ ముందుంచి but కానీ suddenly they changed the candidate. ఉన్నట్టుండి ఆ మనిషిని మార్చేశారు అక్కడ. Amen. ఆమె The pressure came beside the government. ఆ యొక్క ప్రభుత్వం మీదకి ఒత్తిడి బాగా వస్తా ఉంది. So they removed the Biden and they put Kamala Harris, అందుకని బైడెన్ గారిని పక్కకు తొలగించేసి కమలా హ్యారిస్ గారిని అక్కడ ఉంచారు. a woman. హల్లెలూయా. స్త్రీని. If you read the scripture, if you read the message by Branham saying, ఆ యొక్క వర్తమానం మీరు చదివినట్లయితే బ్రహ్మాం చెప్తున్నారు one day America will be ruled by a woman. ఆ యొక్క అమెరికా అనేది ఒకనొక రోజు స్త్రీ చేత పరిపాలించబడబోతుంది. Maybe as a president, maybe as a vice president, maybe as in a form of church. ఆ యొక్క అధ్యక్షురాలుగా గానీ ఉపాధ్యక్షురాలుగా గానీ లేకపోతే అది ఒక సంఘమై కూడా ఉండవచ్చు. Amen. ఆమేన్. But Branham saying, if it is not happening in my time, you youngsters watch. This will happen in your time. ఆమేన్. హల్లెలూయా. ఇది నా సమయంలో గానీ జరగకపోవచ్చు. ఒకవేళ జరగకపోతే ఓ కుర్ర ప్రజలారా మీ కాలంలో జరిగే అవకాశం ఉంది, చాలా జాగ్రత్తగా గమనించండి అని చెప్తా ఉన్నారు. Amen. ఆమేన్. So we are seeing that within three months, ఈ 3 నెలలు మనం గమనించినట్లయితే America is going to face the election. That woman is standing there. అమెరికా ఎలక్షన్స్ జరగబోతా ఉన్నాయి, ఎన్నికలు. అక్కడ స్త్రీ నిలబడిందండి. I'm not going to say she is going to come. నేనే ఇక్కడ ఉండబోవట్లేదు, ఆమె రాబోతుంది. I am not saying that she is going to come. ఆమె గెలుస్తుందని నేను చెప్పట్లేదు. Maybe she will come. ఒకవేళ ఆమె రావచ్చు. Amen. ఆమె But కానీ if she come, ఒకవేళ ఆమె వస్తే this is the fulfillment of the prophecy. అది ప్రవచనం నెరవేర్పుగా ఉండబోతుంది.
Amen. ఆమేన్. Many people are saying that we are very happy that Indian origin woman is coming as a president of America. చాలా మంది అనుకుంటా ఉన్నారు భారతదేశపు స్త్రీ అక్కడ రాణిగా రాబోతుంది అని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నారు. No, she is not Indian. Actually, her father is a Nigerian. ఆ నిజానికి ఆమె భారతీయురాలు కాదు కానీ ఆమె తండ్రి నైజీరియా దేశస్తుడై ఉన్నాడు. Only Indian. ఆ మదర్ తల్లి మాత్రమే మన భారతీయురాలు. How much feeling you have for her? She is not having any feeling for Indians. నువ్వు ఎంత ఆశ కలిగి ఉన్నావు, ఆసక్తి కలిగి ఉన్నావు మీద ఆమెకి భారతదేశం మీద అంత ఆసక్తి లేదు. Amen. ఆమేన్. So don't we think all these emotions. ఆ యొక్క ఆసక్తి మీలో ఉంచుకోబాకండి, ఇలాంటి ఫీలింగ్స్ ఏమి ఉంచుకోబాకండి మీలో. You just see the prophecies and the Bible verses. మీరు ఆ ప్రవచనాన్ని బైబిల్ లేఖనాలను మాత్రమే గమనించండి. Now, ఇప్పుడు Israel attacked some countries, ఆ యొక్క ఇజ్రాయెల్ కొన్ని దేశాలని యుద్ధం చేస్తుంది, వేరే killed దేశాలతో some peoples. చాలా మందిని చంపుతుంది. Because of that, దాని వలన the war-like situation is already happened. అక్కడ యుద్ధ వాతావరణం అనేది ఇప్పటికే నెలకొంది. Amen. ఆమె Iran already put the red flag on their mosque. ఆ యొక్క ఇరాన్ దేశము వాళ్ళ మసీద్ మీద దాని మీద ఎర్ర జెండాను ఎగరవేసింది. Amen. ఆమె This ఇది Sunni Muslims, ఆ సున్నీ ముస్లిమ్స్ కి they have the habit, if they want to fight, they put a red flag on the. వాళ్ళకి అది ఒక అలవాటు అన్నమాట. యుద్ధానికి ముందు, యుద్ధం చేయడానికి ముందు ఆ ఎర్ర జెండాను అక్కడ పెడతారు. They put already one week back. ఒక వారం క్రితమే వాళ్ళు అక్కడ ఆ జెండాను పెట్టారు. Now yesterday Lebanon also put their flag on the mosque, red flag on the mosque. నిన్న కూడా ఆ లెబనాన్ దేశం కూడా మా మస్జిద్ మీద ఎర్ర జెండాను ఎగరవేశారు. And the biggest thing is Russia sent his all equipments. Every day 10 flights are going there giving support to Iran. ఆ పెద్ద విషయం ఏంటంటే అంటే ఇక్కడ ఆ రష్యా పెద్ద పెద్ద యొక్క ఆయుధాలని ఇరాన్ కి ఇక్కడికి పంపిస్తా ఉంది. He is the key player of the Bible. ఆ రష్యానే మూల సూత్రధారం అయి ఉన్నది బైబిల్ ప్రకారం. King of North. ఉత్తర దేశపు రాజు. Amen. ఆమేన్. One side he is facing the war inside the country by Ukraine. ఆ యొక్క ఉక్రెయిన్ తో సొంత దేశంలో యుద్ధం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా Already Ukraine entered in Russia. Now the war not outside Russia, the war inside Russia. ఆల్రెడీ ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా లోపలికి చొరబడింది. రష్యా బయట యుద్ధం జరగట్లేదు కానీ రష్యా లోపల యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. Amen. ఆమేన్. When they are in the big tight situation. చాలా కష్టతరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు కూడా. Oh my, who is controlling Ukraine? ఎవరైతే ఉక్రెయిన్ ని తన చేతుల్లోకి తీసుకున్నారో, I already preached last week. నేను ఆల్రెడీ పోయిన వారం దాని గురించి చెప్పాను. You want to hear that message, purple curtain. ఆ యొక్క పర్పుల్ క్యాటన్ అనే వర్తమానం మనం వినాలి. Amen. ఆమేన్. Who is behind Ukraine? ఉక్రెయిన్ వెనక ఎవరున్నారు? Amen. Now Ukraine forcefully entered into inside of Russia. ఉక్రెయిన్ దేశము బలవంతంగా రష్యా లోపలికి చొరబడింది. Amen. ఆమేన్. Now Russia is upset. ఇప్పుడు రష్యా బాధలో ఉంది, ఇబ్బంది పడింది, ఇబ్బంది పడతా ఉంది. And Iran is getting help from Russia. ఆ ఇరాన్ దేశము రష్యా నుంచి సహాయ సహకారాలు పొందుకుంటుంది. And other very important thing is, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ we all know about North Korea. మన ఉత్తర కొరియా గురించి మనకి చాలా బాగా తెలుసు. What is his name? ఆయన పేరేంటండి? కిమ్. He is we can call him as a bad person. అతన్ని మనం చాలా చెడ్డ వ్యక్తిగా పిలుచుకోవచ్చు. చెడ్డ వ్యక్తి కాదు, mental person. మెంటల్. చెడ్డ వ్యక్తికి మెంటల్ కు తేడా ఉంది కదా. మెంటల్ బుద్ధి సరిగా లేని వ్యక్తి. Amen. ఆమేన్. ఆయన చెడ్డ వ్యక్తి అలా ఏం డౌట్ లేదు. బట్ వై ఐఎమ్ సేయింగ్ మెంటల్ బికాస్ Branham is saying something about that word. ఆ ప్రవక్త బ్రహ్నాం గారు ఆ బుద్ధి లేని వ్యక్తి గురించి చెప్పారన్నమాట. Now we know what other countries have inside their country. మనకి తెలుసు మిగిలిన దేశాలు ఆ లోపల ఏం కలిగి ఉన్నాయో మనకు తెలియదు. తెలుసు మనకు తెలుసు. But in North Korea, కానీ ఉత్తర కొరియాలో what is happening inside no one knows because there is no media. ఆ లోపల ఏం జరుగుతుందని చెప్పి ఎవరికి తెలియదు, ఎందుకంటే అక్కడ మీడియా లేదు. Now that person ఇప్పుడు ఆ వ్యక్తి also supporting Iran. ఆ ఇరాన్ కి సహాయం అందించడానికి రెడీగా ఉన్నాడు. This is a very dangerous issue. ఇదే చాలా ఇబ్బందికరమైన విషయం. But when I'm saying బ్రహ్నాం గారు చెప్తున్నారు how the nuclear war will come, ఆ న్యూక్లియర్ అణుయుద్ధం అనేది ఏ విధంగా వస్తుంది. one mad person will press the button. ఒక బుద్ధి సరిగా లేని వ్యక్తి ఆ స్విచ్ నొక్కబోతా ఉన్నాడు. Amen. ఆమేన్.
One person who is not having the control of his mind, he will press one button, then the third world war will start. ఏ ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి బుద్ధి అతని స్వాధీనంలో ఉండదు, ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆ బటన్ నొక్కుతాడో అప్పుడే అణుయుద్ధం అనేది మొదలైద్దని చెప్తా That ఉన్నారు. word suits for Kim. ఆ వాక్యం ఆ మాట అనేది కిమ్ కి సరిగా సరిపోతుంది. He is not worry. He don't want to take any permission. He is the first and final ruler. అతను ఎవరిని సంప్రదించడానికి ఇష్టపడ్డు, అతనే ఫస్ట్ వ్యక్తి, అతనే లాస్ట్ వ్యక్తి, అతనే రూల్ He చేయాలనుకుంటాడు ఏ don't విషయంలో. want to take any permission by anyone. ఎవరి దగ్గర నుంచి ఎలాంటి అనుమతి తీసుకోవడానికి ఆయన ఇష్టపడ్డు. He is the first and last one who can take decisions. అతనే డెసిషన్ తీసుకోవడానికి ఫస్ట్ వ్యక్తి లాస్ట్ వ్యక్తిగా ఉండాలని Last ఆలోచిస్తాడు. 10 days, Russia's flights are going to Iran and they are giving lots of equipments to him. ఆ యొక్క రష్యా చాలా గడిచిన 10 దినాల నుంచి ఎంతో ఎక్విప్మెంట్, ఎంతో అణ్వాయుధాలను వాళ్ళకి ఇస్తా ఉంది, ఆయుధాలని. Previously, the Muslim countries has not supported Iran. Now, gradually, one by one, saying that whatever you want to do, you do it. మొదటిగా ముస్లిం కంట్రీస్ అన్ని ఇరాన్ కి సపోర్ట్ సహాయ సహకారాలు అందించకపోయినప్పటికీ ఇప్పుడు అన్ని ముందుకు వచ్చి నీకేం కావాలో మేము అన్ని అందిస్తాం, నువ్వేం చేయాలనుకుంటే చేయమని చెప్తా ఉన్నారు. We know that they will gather one day. వాళ్ళు మనకు తెలుసు వాళ్ళందరూ ఒక రోజు సమకూడతారు. Amen. ఆమేన్. The Bible saying that the king of north will gather and take all these forces to the Euphrates. హల్లెలూయా. మనకు తెలుసు ఉత్తరదేశపు రాజు వీళ్ళందరినీ కలుపుకొని ఆ యూఫ్రటీస్ నది వద్దకు చేరుకుంటాడు. There will be a battle. అక్కడే ఒక పెద్ద యుద్ధం జరగబోతా ఉంది. Now, ఇప్పుడు previously Iran planned to go towards Egyptian airspace. ఆ యొక్క ఇరాన్ అనేది ఇంతకు ముందు ఆ ఈజిప్ట్ లోని ఆ ఎయిర్ స్పేస్ అక్కడికి వెళ్దామని అనుకుంది, అది యూజ్ చేయాలని అనుకుంది. అది యూజ్ చేద్దాం అనుకుంది. But Saudi Arabia and Egypt refused their air spaces. ఆ సౌదీ అరేబియా మరియు ఆ యొక్క ఈజిప్ట్ వీళ్ళిద్దరు తిరస్కరించారు వాళ్ళ ఎయిర్ స్పేస్ ను Now ఉపయోగించుకోవడానికి. only option for Iran is Syria. ఇప్పుడు ఇరాన్ కి వేరే అవకాశం లేదు, సిరియా నుంచే ఆ యొక్క గగన తలాన్ని ఉపయోగించుకోవాలి. Syria is not having a stable king. ఆ యొక్క సిరియాకి ఆ సరైన రాజు లేడు. Syria and Lebanon not సిరియా having the permanent governments. ఆ యొక్క సిరియా లెబనాన్కి ఆ యొక్క పర్మనెంట్ ప్రభుత్వం అనేది లేదు అక్కడ. They are run by the terrorist groups. ఆ యొక్క టెర్రరిస్టుల చేత నడిపించబడతా ఉంది. Amen. Now Iran is planning to go through Syria and attack Israel. ఇప్పుడు ఇరాన్ అనేది ఆ సిరియా వెళ్ళి సిరియా గగనతలం నుంచి ఇజ్రాయెల్ ని చుట్టుముడటానికి చూస్తా ఉంది. If you see Ezekiel 38, the number of forces which are going to come also counted there. ఆ ఎహెజ్కేలు 38 గాని మీరు చదివితే ఎన్ని గ్రూపులు చుట్టుముడతాయో కూడా అక్కడ రాయబడి ఉంది. Amen. ఆమేన్. But now కానీ ఇప్పుడు Iranian forces ఇరాన్ ఫోర్స్ బలగాలు and Lebanon only have 1 lakh forces. ఆ లెబనాన్ 1,00,000 బలగం మాత్రమే కలిగి ఉంది. ఆయన దగ్గర అలాంటి ఉంది బ్రదర్. Iran have their forces ఇరాన్ కి వాళ్ళ బలగం ఉంది, వాళ్ళ సొంత బలగం. and Lebanon have almost 1 lakh forces. ఆ లెబనాన్ అనేది 1,00,000 బలగాలు. Lebanon దగ్గర 1 lakh forces ఉంది. లెబనాన్ దగ్గర 1,00,000 బలగం కలిగి ఉంది. Amen. ఆమేన్. And మరియు they are called Hezbollah. వాళ్ళ హిజ్బుల్లాస్ అని పిలుస్తారు. And the other country they have Houthis ఇంకొక దేశం ఏమో హ్యూతీస్ అనే వాళ్ళని కలిగి ఉంది. and small groups. ఆ చిన్న చిన్న గుంపులు వాళ్ళందరూ Almost together come to 7 to 8 lakhs. వాళ్ళందరూ కలగలుపుకొని 7 నుంచి 8 లక్షల మంది అవుతారు. Amen. ఆమేన్. But Israel's population is under 1 crore. మరి ఇజ్రాయెల్ జనాంగం మాత్రం 1 కోటి లోపలే ఉందండి. Israel total population. ఇజ్రాయెల్ మొత్తం జనాంగం, ఇజ్రాయెల్ దేశ జనాభా. Amen. ఆమేన్. Now ఇప్పుడు they are coming like a flies. వీళ్ళు ఎగిరే Flies ఉంది కదా ఇక్కడ. ఈగల వలె ఈగల గుంపులాగా వస్తా ఉన్నారు. Amen. Amen. To cover Israel. ఇజ్రాయెల్ చుట్టుముడటానికి. Amen. ఆమేన్. And they gave a deadline. వాళ్ళు ఒక డెడ్ లైన్ ఇచ్చారు వాళ్ళకి. That is 12 August. 12 ఆగస్ట్ అనేది మీ చివరి దినం అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. ఆమేన్. 12th August is tomorrow. 12 ఆగస్టు రేపే. Amen. ఆమేన్. This is what I want to speak yesterday night because we were not able to. గత రాత్రి నేను దీని గురించే మాట్లాడదాం అనుకున్నాను, కానీ కుదరలేదు మాట్లాడటానికి. Amen. ఆమేన్. Now ఇప్పుడు this time Israel will be in trouble. ఈ సమయంలో ఇజ్రాయెల్
దేశం అనేది ఇబ్బందిలో ఉంది, పడబోతుంది. Because ఎందుకంటే it is not a fight with one country. ఇది ఒక దేశంతో యుద్ధం కాదు. Almost all the Muslim countries are coming against Israel. They want to utilize it. ఆ ముస్లిం దేశాలు మొత్తం అందరితో కలిపి వాళ్ళ మీద ఇబ్బందికరమైన విషయం ఏంది, ఎందుకంటే వాళ్ళందరూ కలిసిపోయారు. And the other side is Turkey is the biggest enemy of Israel. ఇంకొక వైపు ఆ టర్కీ దేశం ఇజ్రాయెల్ కి ప్రధాన శత్రువు అయి ఉంది, పెద్ద శత్రువు. And Turkey's army is one of the best army in the 10. ప్రపంచ దేశాల్లో టాప్ 10 పెద్ద 10 సైనిక బలగం కలిగిన దేశం టర్కీ టాప్ 10 లో ఉంది. So you can understand that. మీకు అర్థం అవుతుందా అండి? Turkey is there. టర్కీ ఉంది. Russia is there. రష్యా ఉంది. అది వేరు కదా, ఇజ్రాయెల్ ఒక సైడ్ లో నా చెప్తున్నా, ఆ సైడ్ లో ముస్లిం కంట్రీస్ అన్ని ఉన్నాయి. ఇరాన్ ఇస్ దేర్. ఇరాన్ ఉంది. రష్యా ఇస్ దేర్. రష్యా. నార్త్ కొరియా ఇస్ వెరీ డేంజరస్. ఉత్తర కొరియా చాలా ఇబ్బందికరమైన దేశం, అది అపాయకరమైన దేశం. లెబనాన్ and all the Syria, all the terrorist countries, ఆ టెర్రరిస్ట్ కంట్రీలు మొత్తం, ఉగ్రవాద దేశాలు మొత్తం కూడా all are planning this time to attack Israel. ఒకేసారి అందరూ ఒకే ప్లాన్ వేసుకున్నారు, ఇజ్రాయెల్ మీద దండయాత్ర చేద్దాం. Already it was happened once in 1968. 1968లో ఆల్రెడీ జరిగింది ఒకప్పుడు. All these Muslim countries came against Israel. They have made a 6 days war. 6 రోజులు యుద్ధం చేశారు వీళ్ళందరూ కలిసి 1968వ సంవత్సరంలో ఇజ్రాయెల్ మీద. In the 6 days Israel destroyed all the enemies and won the battle. 6 రోజుల లోపల ఇజ్రాయెల్ వాళ్ళందరినీ సమూలంగా మట్టి గర్భించి యుద్ధంలో జయించింది. Because ఎందుకంటే we know that God is with Israel. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు దేవుడు ఇజ్రాయెల్ తో ఉన్నాడని చెప్పేసి. Because ఎందుకంటే this is the prophecy which I have told already by the God. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏమయ్యా అంటే ఆల్రెడీ ఒక ప్రవచనమై ఉన్నది, దేవుడు ప్రవచించిన మాట అయి ఉన్నది ఇది ఎప్పటికే. Amen. ఆమేన్. Even Benjamin Netanyahu declared that if America support anyone support or not, we will fight. ఆమేన్, హల్లెలూయా. ఆ బెంజమిన్ నెతన్యాహు పార్లమెంట్ లో ఏం చెప్పారయ్యా అంటే, అమెరికా నాకు సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎవరు నాకు సహకారాలు అందించకపోయినా మేము యుద్ధం చేయబోతున్నాం అని చెప్పేసి. He said that this is the land where Abraham and Isaac and Jacob lived. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఏం చెప్పాడంటే ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నడయాడిన ప్రదేశం అని చెప్పాడు. And David and Solomon ruled this nation. ఈ దేశాన్ని సొలొమోను పరిపాలించాడని చెప్తా ఉన్నాడు. And Isaiah and Jeremiah and Ezekiel prophets prayed for this country. యేషయా, యిర్మీయా ఇలాంటి ప్రవక్తలు అందరూ కూడా ఇక్కడ ప్రార్థన చేశారని చెప్తా ఉన్నాడు. Before they go for the battle, they are reading the Psalms. హల్లెలూయా. వాళ్ళు యుద్ధానికి వెళ్తానికన్నా ముందే కీర్తనలు చదువుకొని వెళ్తారు. హల్లెలూయా. So one side this is there, there's a God's hand upon Israel. దేవుడి హస్తం ఇజ్రాయేల్ ఉంది ఒక పక్కన. But కానీ other side where spiritually we have to understand that ఇంకొక వైపు మనందరం ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, if it becomes a third world war, ఒకవేళ ఇది కానీ 3వ ప్రపంచ యుద్ధంగా మారితే, amen, in the Bible we know that there are the trumpets, first woe, second woe, third woe. మన బోర్లు చదివేటప్పుడు మనం తెలుసుకోవాలి, అక్కడ మొదటి అయ్యో, రెండో అయ్యో, మూడో అయ్యో అని ఉంది. And the first woe and second woe is already finished. First world war, second world war. మొదటి అయ్యో, రెండో అయ్యో అప్పటికే ముగిసిపోయినది. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం అయ్యింది. Now if the third world war comes, this is the 7th trumpet, is the third woe. హల్లెలూయా. ఒకవేళ ఆ 3వ ప్రపంచ యుద్ధంగా వస్తే అది ఆ 7 బూరలై ఉన్నది. 3వ ప్రపంచ యుద్ధం, 3వ అయ్యోకు సూచన. Amen. ఆమేన్. That time the Israel has to come for the acceptance of Messiah. ఆ సమయంలో ఇజ్రాయెల్ అనేది మెస్సియాని అంగీకరించడానికి సిద్ధంగా ఉండబోతుంది, ఉండాలి. Israel is ready to accept the Messiah, then what about the Gentiles? ఒకవేళ వాళ్ళు కానీ మెస్సియాని అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే అన్యుల పరిస్థితి ఏంటి? If God is going to fight for Israel, then he has to leave the Gentiles. ఒకవేళ ఆయన కానీ ఇజ్రాయెల్ తరపున యుద్ధం చేయడానికి వెళ్తే మొట్టమొదటిగా మనల్ని విడిచిపెట్టాలి, అన్యులని. Amen. ఆమేన్. So where the Gentile church is standing there? ఈ రోజు అన్య సంఘం ఎక్కడ నిలబడి ఉందండి? If it starts as the third world war, ఒకవేళ ఇదే ప్రపంచ యుద్ధం మొదలైంది అనుకోండి, where the church is standing? సంఘం ఎక్కడ నిలబడింది? Because ఎందుకంటే after the first world war, మొదటి ప్రపంచ యుద్ధం తరువాత England became a ruler, UK. ఆ యూకే అనేది పరిపాలకుడుగా మారిపోయాడు.
Amen. They said we control everyone. మేమే అందరిని నియంత్రిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. After the Second World War, ఆ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత US became a supreme power. అమెరికా అనేది పెద్ద రాజ్యంగా ఏర్పడింది, పరిపాలన నియంత్రణ. After the Third World War, మూడో ప్రపంచ యుద్ధం తర్వాత the Antichrist will become a superpower. ఆ యొక్క అంత్య క్రీస్తు విరోధి గొప్ప శక్తిగా మారబోతాడు. ఎలా? While all the countries are fighting, the people are dying, the economy is going down, the famine is there. అక్కడ కరువు వస్తుంది, అందరూ కొట్టుకుంటారు, చాలా మంది ప్రజలు చచ్చిపోతా ఉంటారు. There will be a no peace like situation there. అక్కడ ఎలాంటి శాంతి అనేది ఉండదు, అక్కడ అలాంటి పరిస్థితి ఎక్కడా ఉండదు. World war means the whole world will fight. అక్కడ ప్రపంచం మొత్తం కొట్టుకుంటారు, సమాధానం అనేది ఉండదు అక్కడ. That time, ఆ సమయంలో this Antichrist will come. ఆ యొక్క క్రీస్తు విరోధి వచ్చి సమాధానం సమాధానం అని చెప్తా ఉంటాడు. ప్రపంచం అంతా ఎక్కడ శాంతి లేదు, అప్పుడు ఎవరైనా వచ్చి నా శాంతి తీసుకొని వస్తానంటే అందరూ నమ్ముతారా లేదా? ప్రపంచంలో ఎక్కడా శాంతి లేనప్పుడు, సమాధానం లేనప్పుడు నేను శాంతి సమాధానం తీసుకొస్తానని చెప్తే నమ్ముతారా నమ్మరా? అవకాశం కోసం ఎదురు చూస్తారు. Every country is in recession. ప్రతి దేశం కూడా ఆ యొక్క పరిస్థితి ఆర్థిక పరిస్థితి దారుణంగా దెబ్బతింది. Because the Third World War comes means every nation will lose everything. ఆ యొక్క మూడో ప్రపంచ యుద్ధం రావడం అంటే ప్రతి దేశము సమస్తాన్ని కోల్పోవడమే. Because all oils are coming from Middle East, they will raise the oil prices. ఆ యొక్క మధ్య పాశ్చాత్య దేశాలన్నీ కూడా ఆ ఆయిల్ రేట్స్ అని పెంచేసేస్తాయి బాగా. Oil rate increase means every will increase. ఆ యొక్క ఆయిల్ రేట్ పెరగడం అంటే అన్ని పెరిగిపోతాయి ధరలో. ఒకవేళ ఒక సిలిండర్ 5,000 కు ఒకవేళ 1 kg రైస్ 1000 రూపీస్ కి వస్తే, ఒకవేళ ఆ కేజీ బియ్యం ఒక 1000 రూపాయలు, సిలిండర్ ఒక 5,000 10,000 చెప్తే how you will survive? ఏ విధంగా నువ్వు జీవించగలుగుతావు? You think that I have money, brother, I will purchase. నువ్వు చెప్తావు నా దగ్గర డబ్బు ఉంది సహోదరుడా, నేను కొనుక్కోగలను చెప్పొచ్చు. డబ్బులు ఎక్కడ ఉంది? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? బ్యాంక్ లో ఉంది కదా. బ్యాంక్ లోనే కదా ఉంది. బ్యాంక్ వాళ్ళు ఇస్తే తీసుకుంటారు కదా. బ్యాంక్ వాళ్ళు ఇస్తేనే కదా నువ్వు తీసుకునేది. ఈ డబ్బులు అందరూ ఎక్కడ వెళ్ళిపోతుంది? ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? వార్కి వెళ్ళిపోతుంది, యుద్ధానికి వెళ్ళిపోయింది. The government will say that we don't have money. అప్పుడు ప్రభుత్వం చెప్పింది మా దగ్గర డబ్బు లేదు. ఏం జరిగింది తెలుసా? 5,000 రూపీస్ నోట్ పోయింది కదా, అప్పుడు ఏం జరిగింది? ఏటీఎంకి వెళ్ళారా? అయ్యో, అప్పుడు 1000 రూపాయల నోట్లు రద్దు చేసినప్పుడు అప్పుడు ఏటీఎంకి వెళ్ళారా మీరంతా? ఏం జరిగింది అప్పుడు? How much you can take? ఎంత తీసుకోగలిగావు నువ్వు? Standing in the line for all night you can take only 2,000. రాత్రి మొత్తం లైన్ లో నిలబడి నువ్వు 2,000 మాత్రమే తీసుకోగలిగావు. The government will not give back your own monies. నీ డబ్బు నీకు వెనక్కి ఇవ్వదు ప్రభుత్వం. They'll say, అప్పుడు because last week message you hear, that's why I'm saying read the purple curtain message. పోయిన వారం నేను చెప్పిన పర్పుల్ కర్టన్ అనే మెసేజ్ దీని గురించి ఉంది ఎక్కువ. Whatever the money you deposited in the bank, that money they taken and given somebody's hand. నువ్వు ఏదైతే నీ బ్యాంక్ లో దాచిపెట్టుకుంటావు నీ అకౌంట్ లో డబ్బులు, ఆ డబ్బును తీసుకొని వేరే వాళ్ళ చేతుల్లో పెడతారు వాళ్ళు. That's called black rock. ఆయే బ్లాక్ రాక్ అని చెప్పాను. Amen. Amen. You know one thing? నీకు తెలుసా ఒక The విషయం? last 1 week the world economy is facing big problem and the Sensex is going down. ప్రపంచ ఆర్థిక పరిస్థితి గత కొన్ని రోజులుగా చాలా ఇబ్బందికరంగా మారి ఆ సెన్సెక్స్ అనేది దిగజారిపోయింది, పడిపోయింది. But కానీ only the Sensex of the companies which are producing the ammunition, they are what you say, policies or what's it? They are purchasing, na? It's not better. Sensex they are purchasing, what is it? షేర్ మార్కెట్. Share. All the company shares are going down. అన్ని కంపెనీల షేర్లు పడిపోతా ఉన్నాయి. But కానీ these companies which are making ammunitions, ఆ ammunition యుద్ధ ఉపకరణములు కదా, ఆ యుద్ధం తయారు చేసే యుద్ధ ఉపకరణాలు, బాంబులు తయారు చేసే వాటి ఆ కంపెనీలు మాత్రం 24% ఎగిరింది. 24% పెరిగిపోయింది. అన్ని షేర్లు పడిపోతే యుద్ధ ఉపకరణాలు అందించి తయారు చేసే కంపెనీల షేర్లు మాత్రం 24% పెరిగిపోయింది. ఎందుకంటే they are getting more gain. ఎక్కువ పొందుకుంటా ఉన్నారు వాళ్ళు. So every country is purchasing and keeping ready for the fight. అన్ని దేశాలు కూడా డబ్బులు ఇచ్చేసేసి అవి కొనుక్కొని యుద్ధానికి రెడీ అవుతా ఉన్నాయి, సిద్ధపడతా ఉన్నాయి. సో నీ డబ్బులు ఎక్కడ వెళ్తుంది? నీ డబ్బులన్నీ ఆడికి వెళ్ళిపోయినాయి. అదే అమ్యునేషన్ అంటే.
మందుగుండి సామాగ్రి కొనడానికి నీ డబ్బులు కూడా When you వెళ్ళిపోతాయి. go and ask your bank, they will say, no, we don't have sufficient money. We are spending all this money in the war. నువ్వు వెళ్ళి డబ్బులు అడిగావంటే నీ బ్యాంక్ ఖాతాల నుంచి మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులన్నీ యుద్ధానికి వెళ్ళిపోయినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. Will you ask anyone? నువ్వు ఎవరిని అడగలవా? Then where will you go? అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీ డబ్బే నీ చేతిలో లేదు. నీ డబ్బే నీ చేతిలో లేదు. Wrote down these all points, my brother. ఇవన్నీ గుర్తుంచుకోవాలి, రాసుకోవాలి సహోదరుడా. Maybe this is like a story, but this will be fulfilled very soon. ఇది వినటానికి కథలాగా ఉంటది కానీ జరగబోతా ఉంది కొన్ని రోజుల్లో. Amen. ఆమేన్. Because if you go and read the consequences of First World War, Second World War is not that much affected the world. But the Third World War, totally the whole world will be in recession. They will be in the famine. They will be in the very chaotic situation. హల్లెలూయా. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయాలు మీరు గమనించినట్టయితే అంత ఇబ్బందికర ఆపత్కరమైన పరిస్థితులు నెలకోలేదు కానీ They came up. వాళ్ళు పైకి వచ్చేసాం అంత ఇబ్బందికర పరిస్థితుల నుంచి. కానీ మూడో ప్రపంచ యుద్ధం కానీ జరిగితే ఇక్కడ రాబోతున్నటువంటి కరువు కానీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటం కానీ దాని నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉండదు. అంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోతా This is the place where the mother will eat her own child. ఇదే అది పరిస్థితి అయి ఉన్నది. తల్లి తన సొంత బిడ్డని తినే పరిస్థితి. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. Don't be play this time. This is a very serious time. ఈ సమయంలో ఆటలాడుకోబాకండి. ఇది చాలా అపాయకరమైన సమయం అయి ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? The Bible saying the mother will eat the child. బైబిల్ చెప్తా ఉంది తల్లి బిడ్డను చంపేసుకొని తినేసింది. That kind of famine will come. అలాంటి కరువు రాబోతా ఉంది. Amen. ఆమేన్. Now everything is at hand. ఇప్పుడు ప్రతిదీ కూడా చేతుల్లోనే ఉంది. Everything, any night you can hear that the war started. నువ్వు ఏ రాత్రి అయినా వినొచ్చు యుద్ధం మొదలైంది అని. మార్నింగ్ you లేస్తే న్యూస్ పెడితే నువ్వు ఉదయాన్నే లేచి వార్తలు పెడితే స్టార్ట్ అయిందయ్యా, యుద్ధం మొదలైందయ్యా, మూడో ప్రపంచ యుద్ధం. ఏం చేయబోతున్నారు? ఏం చేయబోతా ఉన్నారు? ఏదైనా ఉద్దేశం ఉందా? ఏదైనా ఉద్దేశం ఉందా? ఇలాంటి తింటాను పడుకుంటాను, తింటాను పడుకుంటాను, ఇలాగే తింటాను పడుకుంటాను అంటే ఓకే, పర్లేదు. No one can save you. నిన్నెవరు రక్షించలేరు. But కానీ to tell the truth to the church is my work. హల్లెలూయా. సంఘానికి నిజాన్ని బోధించటం నా పని అయి ఉంది. One day every stone will give the witness. ఒక రోజు ప్రతి రాయి కూడా సాక్ష్యం పలుకుతుంది. నాకు చెప్పలేదు, you cannot say that. నువ్వు నాకు చెప్పలేదని నువ్వు చెప్పలేవు ఆ మాటని. This is the situation of the world today. ఇదే ఈ ప్రపంచం యొక్క పరిస్థితి అయి ఉన్నది ఈ రోజు. What the Bible is saying, Matthew 24. మత్తయి 24లో బైబిల్ ఏం చెబుతుందండి? పరిశుద్ధ గ్రంథం జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేదు. జనం మీదకి జనం అంటే రాజ్యం మీదకి రాజ్యము, వేరొక దేశం ఫైట్ చేస్తుంది. జనం మీద జనం అంటే ఒక దేశంలో ఉన్న ప్రజలే. హల్లెలూయా. బంగ్లాదేశ్ లో జరుగుతుంది, యూకేలో జరుగుతుంది. యూకేలో ఏమైంది? యూకేలో ఏమైందండి? న్యూస్ వింటారా? న్యూస్ వార్తలు చూస్తున్నారా? The Bible saying బైబిల్ చెప్తుంది you should like a snake in wisdom and like a sparrow in innocency. పావురం వలె నిష్కపటంగా ఉండి పాము వలె యుక్తిగా ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. You have to see all these things, what's happening around you. మన చుట్టూ ఏం జరుగుతా ఉందో నువ్వు ఖచ్చితంగా గమనించాల్సిన సమయం ఇది. UK is facing a biggest problem in the country, the internal war, civil war. యూకే అతి పెద్ద దేశం లోపల పోరాటం జరుగుతా ఉంది. అంతర్యుద్ధం They couldn't జరుగుతుంది. control that. వాళ్ళు దాన్ని ఏ విధంగా ఆపలేరు. One side Bangladesh, ఒకవైపు బంగ్లాదేశ్, one side Argentina, ఒకవైపు అర్జెంటీనా, one side Spain and Sweden. స్పెయిన్, స్వీడన్. Every countries, everywhere you open the news, you're facing the problem and you're seeing the Bible prophecy is fulfilling. ప్రతి దేశం ఆ వార్తలను మీరు కానీ తెరిచి చూశారంటే యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి. అక్కడ యుద్ధం జరుగుతానే In our ఉంది. country, when Hindu-Muslims problem will start, no one knows. మన దేశంలో ఎప్పుడు ఆ యొక్క హిందూ ముస్లింల ప్రాబ్లం మొదలైతే ఎవరికి తెలియదు. హల్లెలూయా.
So every జనాలకు విరోధంగా ఉన్నారు. జనం మీదకి జనం లేస్తా ఉందా లేదా? దేశం విరోధంగా దేశం ఉన్నారు. దేశానికి విరోధంగా దేశం లేస్తుందా లేవట్లేదా? Now the third world war start. China is waiting. When everyone go for fight, I fight with India and I will take my land. హల్లెలూయా. అందరూ యుద్ధం చేసుకుంటా ఉన్నప్పుడు ఆ యొక్క చైనా మాత్రం ఎదురు చూస్తా ఉంది, నేను మాత్రం ఇండియా మీద యుద్ధం చేసేసి ఇండియాని తీసేసుకుందాం. ఎందుకంటే ఆ టైంలో ఎవరు సపోర్ట్ కాదు కదా. అంతా యుద్ధం జరుగుతా ఉంటే భారతదేశానికి ఎవరు సహాయం అందరిచారు కదా. ఒకరికి సహాయం చేయలేదు, ఎందుకంటే ఆయనకే ఆ ఫైట్ ఉంది కదా. ఆల్రెడీ ఎవరు యుద్ధం జరుగుతా ఉంది కదా, మరి భారతదేశానికి ఎవరు సహాయం చేస్తారు యుద్ధంలో? ఎవరు చేయరు, ఒంటరిగా ఉంటది. Everyone is fighting for their own fight. ఎవరు దేశం కోసం వాళ్ళు పోరాడుకుంటా ఉంటారు. Russia cannot support, no one can support. రష్యా సపోర్ట్ చేయదు, అమెరికా సపోర్ట్ చేయదు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేయదు. ఆయన ఫైట్ ఆయన పెద్దది కదా. వాళ్ళ యుద్ధమే వాళ్ళకి చాలా పెద్దది కదా. ఆ సిచ్యువేషన్ కోసం చైనా వెయిట్ చేస్తుంది. ఆ పరిస్థితి కోసం చైనా ఎదురు చూస్తుంది. ఆ పరిస్థితి కోసం పాకిస్తాన్ వెయిట్ చేస్తుంది. ఆ పరిస్థితి కోసమే పాకిస్తాన్ ఎదురు చూస్తుంది. You can think, brother, world war will come in Middle East and Russia at that side. Now this side will not come. నువ్వు అనుకోవచ్చు సహోదరుడా, యుద్ధం అనేది ఆ మధ్య పాశ్చాత్య దేశాల్లో ఉంటది కానీ మనకి ఇక్కడ లేదు కదా అని చెప్పేసి. No. When 1 to 1 start to fight, our enemies start to fight with us. ఎప్పుడైతే అక్కడ యుద్ధం మొదలైద్దో మన శత్రువులు మనతో పోరాడటం మొదలు పెడతారు. ఇక్కడ they are waiting for the opportunity. వాళ్ళు దానికోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. The whole world will fight with each other. ప్రతి ఆ యొక్క ప్రపంచం మొత్తం కూడా ఒకళ్ళొకళ్ళు యుద్ధం చేసుకుంటూ పోతున్నారు. అది చాలా భయంకరంగా మారిపోతా ఉంది. Burn like a furnace. మండిపోవడానికి సిద్ధంగా ఉంది. Amen. Amen. In that situation, ఆ పరిస్థితుల్లో midst of that, ఆ మధ్యలో the bride is there. వధువు ఉంది అక్కడ. It is a getting ready time. ఈ వధువు సిద్ధపడే సమయమై ఉంది ఇది. It's a time to check your oils. ఆ యొక్క నూనెని చూసుకోవాల్సిన సమయం ఇది. Amen. ఆమేన్. Because ఎందుకంటే this message came in evening time. ఈ వర్తమానం అనేది సాయంకాల సమయంలో వచ్చింది. Amen. ఆమేన్. సాయంకాల టైంలో వచ్చిన మెసేజ్ సాయంకాలం వచ్చిన వర్తమానము మిడ్నైట్ కి వచ్చింది, రాత్రికి అయిపోయింది. Amen. ఆమేన్. The bridegroom is coming. That sound is coming in the midnight. ఆ యొక్క అర్ధరాత్రి వేళ ఆ యొక్క ధ్వని అనేది వస్తుంది. ఎవరు వస్తున్నారని? వరుడు వస్తున్నాడనే ధ్వని. ఆ సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఆ సౌండ్ ఎప్పుడు వస్తుంది? Message from the evening time it traveled to the midnight. అది సాయంకాలం నుంచి మధ్యరాత్రికి కదిలింది, జరిగింది. Amen. ఆమేన్. Shout in the evening. ఆ యొక్క ధ్వని సాయంత్రం పూట, Voice in the midnight. కేక తర్వాత రాత్రి వేళ వాయిస్. Midnight is the voice. ఆ మధ్యరాత్రి వేళ స్వరం. Shout in the evening time. కేక. సాయంకాలం కేక. ఆర్పాటం. Shout. షౌట్. Shout కి ఏం చెప్తారు తెలుగులో? ఆర్భాటం. Shout in the evening time. సాయంకాలం వేళ ఆర్భాటము. Voice in the midnight. స్వరం రాత్రి వేళ. Trump in the early morning. బూర ధ్వని ఉదయం వేళ, ఉదయం పూట. The rapture. Balaam said the rapture will happen in 7th watch. ఆ 7వ జామున ఎత్తబాటు జరిగిద్దని మన ప్రవక్త చెప్పారు. అది ఉదయం వేకువ జామున. So the message already crossed the evening time and come to the midnight. ఆ యొక్క రాత్రిని దాటుకొని మధ్యరాత్రి వేళకు వచ్చింది వర్తమానం ఇప్పటికే. The virgins, 10 virgins, all of them slept. ఆ 10 మంది కూడా నిద్రపోయారు కన్యకలు. That's a peaceful time. అది ప్రశాంతమైన సమయం. But suddenly, ఉన్నట్టుండి when they are sleeping, వాళ్ళు నిద్రపోతా ఉన్నప్పుడు the voice coming. ఆ కేక అనేది వచ్చింది, అక్కడ స్వరం అనేది వచ్చింది. Sudden call. ఆ యొక్క ఉన్నట్టుండి వచ్చిన స్వరం అది. The bridegroom is coming. ఆ వరుడు వస్తా ఉన్నాడు. All of them wake up. వాళ్ళందరూ లేచారు. Not only wise virgin. ఆ యొక్క బుద్ధిగల కన్యకలు మాత్రమే కాదు, All are risen. అక్కడ అందరూ కన్యకలు అందరూ లేచారు. But they are saying, కానీ వాళ్ళు చెప్తున్నారు, we are trying to lit our lamps. మేము మా దీపాలు వెలిగించుకోవడానికి చూస్తా ఉన్నాము, But కానీ it's not burning. అది వెలగట్లేదు. It's turned off. అవి ఆగిపోయినాయి. Why turn off? ఎందుకు ఆగిపోయినాయి? If the oil is not there, అక్కడ నూనెగా లేకపోతే the cloth start to burn. ఆ గుడ్డ అక్కడ అది కూడా కాలిపోయింది. ఆ పైన కరిగిపోయింది. After that, if you put a fire, ఆ తర్వాత నువ్వు కానీ అక్కడ నిప్పు వెలిగిస్తే మంట రాదు అక్కడ.
Amen. ఆమేన్. And this is a time the church should check the oil. ఇదే సమయం ఉంది, సంఘం నూనెను పరిశీలించుకోవాల్సిన సమయము. God giving some time, దేవుడు కొంత సమయాన్ని ఇస్తున్నాడు. but still we are not understanding the situation. మనం ఈ పరిస్థితిని ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నాము. God also not cannot help us. దేవుడు కూడా మనకు సహాయం చేయలేడు. Amen. ఆమేన్. Anytime anything can happen, my brother, my sister. ఏ సమయంలో ఏదైనా జరగచ్చు నా సహోదరుడు, ఆ సహోదరి. One side these things are happening, ఒకవైపు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, the other side ఇంకొక వైపు what happened in France. ఆ ఫ్రాన్స్ లో ఏం జరుగుతుంది? అక్కడ ఏం జరిగింది ఒలింపిక్స్ లో? ఫ్రాన్స్ ఒలింపిక్స్ లో ఏం జరిగింది? ప్రభురాత్రి భోజననే అవమానం అవమానించారు. చేశారు. ప్రభురాత్రి భోజనాన్ని అవమానించారు. చూసారా ఫోటోస్? చూసారా ఆ ఫోటోలు? ఆ ఫోటో డావెన్సీ ఫోటోలు చూస్తే యేసు ప్రభు మధ్యలో కూర్చున్నారు, ఇక్కడ ఇన్సైడ్ ఆ సైడ్ డిసిపుల్స్ కూర్చుంటారు. మీరు కానీ ఆ డావిన్సీ ఫోటోను చూస్తే యేసుక్రీస్తు మధ్యలో కూర్చొని శిష్యులు అటు ఇటు కూర్చుంటారు. దట్ ఈస్ ఎ కమ్యూనియన్ ఫోటో. అది ప్రభురాత్రి భోజనం యొక్క చిత్రం అయి ఉన్నది. They took that photo. వాళ్ళు ఆ ఫోటోను తీసుకొని, చిత్రాన్ని తీసుకొని, all that homosexuals and transgenders people, they made the Holy Communion like that. ఆ LGBTQ జాతి మొత్తం తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి ప్రభురాత్రి భోజనాన్ని పెట్టారు ఆడ. This is called Sodom. దీనే సొదోమ అంటారు. Watch very carefully, my brother, my sister. చాలా జాగ్రత్తగా గమనించండి సహోదరులారా. God never forgives Sodom's sin. దేవుడు సొదొమ పాపాన్ని ఎప్పటికీ క్షమించబోట్లేదు. He kept an example. అక్కడ ఒక ఉదాహరణ కూడా ఉంచాడు అక్కడ. What will happen for the Sodomite people? ఆ సొదొమ ప్రజలకి ఏం జరగబోతా ఉందని చెప్పి. Amen. ఆమేన్. Before the fire and the sulfur came on Sodom and Gomorrah, ఆ యొక్క మంటలు అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా మీదకి రావడానికి ముందుగా the people not realize even they are wrong. ఆ ప్రజలకి అర్థం అవ్వట్లా వాళ్ళు తప్పులో ఉన్నారని చెప్పేసేసి. అర్థమైందా? దేవుడు ఆయన అలాంటి క్లౌడ్ ఆఫ్ గ్లూమ్లు పెట్టారు. ఆయనకి ఆయన చేసి తప్పే తెలీదు. వాళ్ళని దేవుడు ఏ స్థితిలో ఉంచాడంటే వాళ్ళు చేసే తప్పును కూడా వాళ్ళు ఎరగలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు ఇది తప్పు అని. దిస్ క్లౌడ్ ఆఫ్ గ్లూమ్, అది మబ్బు అయిందనమాట. ఎలాంటిదంటే గుర్తించలేనటువంటి ఎదురు ఎవరున్నారో మేము ఏం చేస్తామని కింద పెట్టారు. ఆ మేఘం కింద పెట్టాడు. Sodom and Gomorrah, homosexuality was there, all sins were there. అక్కడ అంత పాపం ఉంది. సొదొమ గొమొర్రాలో అన్ని పాపాలు. అక్కడందు నేర్పించుకుంటే లోతు కుమారులు ఆయన తండ్రి కూడా విచారణ చేశారు. అక్కడ నుంచి నేర్చుకొని వచ్చి ఈ లోతు కుమార్తెలు లోతుతో వ్యభిచరించారు. Because in Sodom, ఎందుకంటే వాళ్ళు సొదొమలో ఉన్నారు కాబట్టి. their father daughter relationship, mother son relationship is normal. అక్కడ తండ్రి కూతుర్లు లేకపోతే తల్లిదండ్రులు తర్వాత పిల్లల సంబంధం అనేది చాలా సాధారణం. అక్క తమ్ముడు చెల్లెలు అక్కడ ఆ సంబంధం సాధారణంగా ఉండదు. అక్కడ ఆ యొక్క సంబంధం అనేది చాలా సాధారణమైన విషయం. అక్క చెల్లి గాని అన్న తమ్ముడు గాని ఎవరైనా సరే. ఆ విషయమే లోతు కుమార్తె చేసింది. ఆ విషయాన్నే లోతు కుమార్తెలు చేశారు. బైబిల్ అలాంటి విషయం ఎక్కడ లేదు. బైబిల్లో అలాంటి విషయం ఎక్కడా లేదు. ఆయనకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనకు ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సొదొమలో చూశారు. సొదొమలో వాళ్ళు చూశారు ఆ విషయాన్ని. So what Jesus saying? యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు అక్కడ? మనుష్య కుమారుడు రాపో ముందుకు లోతు దినంలో ఎలా జరిగిందో అక్కడ జరగబోతుంది. మనుష్య కుమారుడు రాకడ దినాలు ఎలా ఉంటాయంటే లోతు దినాల వలె ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఆ టైంలో సొదొమ గొమొర్రా రెండు చిన్న పట్టణం మాత్రమే. ఆ రోజుల్లో సొదొమ గొమొర్రా రెండు చిన్న పట్టణాలు మాత్రమే. ఇప్పుడు ప్రపంచం మొత్తం, ఇప్పుడు ప్రపంచం మొత్తం సొదొమ గొమొర్రా. I preach the message purple cattle. Now the world governments, world banks, everyone is supporting homosexuality. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచం మొత్తం ప్రతి పరిశ్రమ గాని ప్రతి బ్యాంక్ గాని సమస్తము హోమోసెక్సువాలిటీని అంటే ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఓపెన్ గా సపోర్ట్ చేస్తున్నాయి, అంగీకరిస్తున్నాయి. Many churches are supporting. ప్రతి సంఘాలు కూడా దానికి సపోర్ట్ ఇస్తున్నాయి. If you are not supporting them, ఒకవేళ నువ్వు కానీ వాళ్ళు అంగీకరించకపోతే the world countries will not support you. ప్రపంచ దేశాలు మొత్తం నిన్ను అంగీకరించవు. France, once it was a Christian country. ఆ ఫ్రాన్స్ అనేది ఒకనొకప్పుడు క్రైస్తవ దేశం అయి ఉన్నది. What happened today? మరి ఈ రోజు ఏమైంది?
ప్రభురాత్రి భోజనమనే అవమానం చేస్తున్నారు స్వలింగ వాసులు. ప్రభురాత్రి భోజనాన్ని అవమానిస్తున్నారు స్వలింగ సంపర్కుల ద్వారా ఓపెన్లీ, ఆ యొక్క తెర ముందుగానే. సో వాట్ దే ఆర్ సేయింగ్, అవర్ కంట్రీ ఇస్ సపోర్టింగ్ దిస్ పీపుల్. మా దేశము వీళ్ళని అంగీకరిస్తుందని చెప్పేసి బహిరంగంగా చెప్పింది దేశం. ఆ ప్రభురాత్రి భోజనంలో ఒక మనిషిని పెట్టారు మధ్యలో. ప్రభురాత్రి భోజనం మధ్యలో ఒక మనిషిని పెట్టారు. యాక్చువల్లీ ప్రభురాత్రి భోజనంలో యేసుక్రీస్తు శరీరం ఉంది కదా. నిజానికి ఆ యొక్క ప్రభురాత్రి భోజనం యేసుక్రీస్తు శరీరం కదండి ఉండేది. అక్కడ ఒక దిగంబరిగా మనిషిని పెట్టారు. అక్కడ ఒక దిగంబరత్వం కలిగిన మనిషిని అక్కడ ఉంచారు. ఎంత అవమానం, ఎంత ఘోరం చూసారా, ఎంత ఘోరం, ఎంత అవమానం చూసారా. How much they filled with the evil spirits. దెయ్యంతో వాళ్ళు ఎంత నింపబడి ఉన్నారు. ఇలాంటి చేయాలంటే ఎన్ని దెయ్యాలంటే నింపబడాలి. ఇలాంటి చేయాలంటే ఎన్ని దెయ్యాల చేత నింపబడాలి వాళ్ళు. ఆ దేశం పోయింది, ఆ దేశం పని అయిపోయింది. The very next day, ఆ తర్వాత రోజే the whole France become dark. ఆ ఫ్రాన్స్ దేశం మొత్తం చీకటిగా మారిపోయింది. Paris city. ఆ ప్యారిస్ పట్టణం మొత్తం చీకటిగా మారిపోయింది. Is a sign. అది గుర్తయి ఉంది Finish. అయిపోయిందని. అర్థమవుతుందండి. God's judgment is hanging on every country. ఆ యొక్క దేవుడి తీర్పు ప్రతి దేశం మీద వేలాడుతా ఉంది. What you sow you will reap. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోసుకోబోతా ఉన్నావు. ఒక్కొక్క కంట్రీ మీద when I'm saying that the nuclear bombs are hanging on their heads. ఆ యొక్క తలకాయల మీద, ప్రతి దేశం తలకాయ మీద అణుబాంబులు అనేవి ఆలాడుతా ఉన్నాయని ప్రవక్త చెప్పారు. చదివారా? Now yesterday Israel said, నిన్న ఇజ్రాయెల్ చెప్తుంది, we are ready for the war. మేము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని. Because ఎందుకంటే definitely the Israel will attack Iran's nuclear places. ఆ యొక్క ఇజ్రాయెల్ అనేది ఇరాన్, ఇరాక్ యొక్క న్యూక్లియర్ అణు ప్రదేశాలని దాడి చేయబోతుంది. వాటి మీద అటాక్ చేసి ఏమవుతుంది? దాడి చేస్తే ఏమవుతుంది? హిరోషిమా నాగాసాకిలో ఏం జరిగింది? హిరోషిమా నాగసాకిలో ఏం జరిగింది? లక్షల ప్రజలు చనిపోయారు. ఈ రోజు వరకు ఆయన క్యాన్సర్ ఉంది. ఈ రోజు వరకు లక్షల మంది చనిపోయారు. ఇప్పటికీ అక్కడ క్యాన్సర్ వ్యాధి ఉంది. అక్కడ పుట్టిన పిల్లలకి ఇప్పుడు క్యాన్సర్ వస్తుంది. అక్కడ పుట్టిన పిల్లలకి ఇప్పటికీ క్యాన్సర్ వస్తుంది. అది కొంచెం మాత్రమే. అది కొంచెం మాత్రమే. 800 kgs. అది 1800 కేజీలు అయి ఉంది. 800 కేజీలు. Today they are having the 10,000, 15,000 kilograms of nuclear bombs in one warhead. ఈ రోజు 10,000, 15,000 కేజీలు బాంబు మందు కలిగిన తలకాయలు వాళ్ళు కలిగి ఉన్నారు, బాంబుల్ని. What will happen? ఏం జరగబోతా ఉంది? The world will be burned like anything. ఆ యొక్క ప్రపంచం మొత్తం మండిపోబోతా ఉంది, ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా. This is the prophecy. అది ప్రవచనం అయి ఉంది. Amen. Amen. The Bible saying in Ezekiel 38 that the king of north will gather all the forces and come to Euphrates. ఆ యొక్క ఎహెజ్కేలు 38 చెప్తా ఉంది అధ్యాయం. ఆ రాజు, ఉత్తరదేశపు రాజు మిగిలిన దేశం అన్నిటిని సమకూర్చుకొని యూఫ్రటీస్ నది దగ్గరికి రాబోతా ఉన్నారు. Then God, Jesus Christ will come down from on the Mount Olives. అప్పుడు ఓలివల కొండ మీదకి జీసస్ రాబోతా ఉన్నారు, యేసుక్రీస్తు. Second coming. అది రెండవ రాకడ అయి ఉంది. ఆ రెండవ రాకడికి ముందుకి సీక్రెట్ కమింగ్ రావాలి. ఆ రెండవ రాకడికి ముందే రహస్య రాకడ రావాలి. రహస్య రాకడలేనే ర్యాప్చర్. ఆ రహస్య రాకడే ఎత్తబాటు అయి ఉంది. Now the second coming is ready. అప్పుడు రెండవ రాకడ సిద్ధంగా ఉంది. రెండవ రాకడ వచ్చేస్తే మీరు అడుగుతారు కదా, రెండవ రాకడ ముందుకు రహస్య రాకడ రావాలని. మీరు అడుగుతారు కదా, రెండవ రాకడకి ముందు రహస్య రాకడ రావాలని. ఎవరైనా చెప్తే అది అయిపోయిందని, ఎవరైనా చెప్తే అది అయిపోయిందని ఏం చేస్తారు? ఏం చేస్తారు మీరు? అది ముందుకి జరగాలి కదా, దానికన్నా ముందు ఇది జరగాలి కదా. Now Iran, all the forces, they are not going by air, they are going through land to that river. That river is 30 meters or 3,000 meters, 3,000 meters wide, big river. ఇప్పుడు ఇరాన్ దేశము ఆకాశ మార్గం గుండా గగనతలంగా వెళ్ళాలనుకోవట్లేదు, కానీ ఆ భూమి మీదగానే వెళ్తా ఉందన్నమాట ఆ నది దగ్గరికి. ఆ నది పేరు యూఫ్రటీస్. ఆ నది పేరు యూఫ్రటీస్ అయి ఉంది. 6 months before I preached one message, I spoke that the Euphrates already dried up. 6 నెలల క్రితం నేను ఒక వర్తమానాన్ని బోధించాను. ఆ వర్తమానం ఇప్పటికే యూఫ్రటీస్ నది ఎండిపోయిందనే వర్తమానం.
ఆమేన్. అర్థమవుతుందా? ఈ ఎజికల్ 38 చదివిన ఇంట్లో వెళ్ళి ఏస్కేల్ 38 చదవండి ఇంటికి వెళ్ళి. ఆయన ఎక్కడ వస్తారు ఫైట్ చేయని కోసం? ఆయన యుద్ధం చేయడానికి ఎక్కడికి వస్తారు? యూఫ్రటీస్ నది దగ్గరికి వస్తారు. పీపుల్ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు దట్ ప్లేస్ ఓన్లీ. ఫ్రమ్ దేర్ దే వాంట్ టు ఎంటర్ ఇంటూ ఇజ్రాయెల్. హల్లెలూయా. వాళ్ళు ఇజ్రాయెల్ లోపలికి వెళ్తానికి వాళ్ళందరూ అక్కడ సమకూరాలి యూఫ్రటీస్ నది దగ్గర. This is the situation, my brother, my sister. ఇదే ఆ యొక్క పరిస్థితి అయి ఉన్నది నా సహోదరుడు సహోదరి. They gave the deadline for to 12th August. వాళ్ళు 12 ఆగస్టుకి చివరి సమయం అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. అర్థమవుతుందండి? The Bible saying, బైబిల్ చెప్తుంది, you kneel and pray before all these things happen. ఈ పరిస్థితులన్నీ జరగటానికన్నా ముందుగానే నువ్వు మోకరించి ప్రార్థించు. వచ్చిన తర్వాత కాదు, వచ్చిన తర్వాత కాదు. అన్ని తర్వాత ఆయన తర్వాత నేను ప్రార్థన చేసి ఏం ఫైదా? అదంతా అయిపోయిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది? హల్లెలూయా. God is not going to change anything for you. దేవుడు నీ కోసం ఏది మార్చబోవట్లేదు. సో ఆ దినం కోసం ఈ దినములు kneel down and pray. ఆ రోజు కోసం ముందుగానే ఈ దినమే నువ్వు మోకరిల్లి ప్రార్థించు. That day your prayer will not be heard. ఆ రోజు నీ ప్రార్థన వినబడదు ఎవరికి. ఎందుకంటే God never changes his prophecies. God never changes his word for anyone. దేవుడు ఆయన ప్రవచనాలు గాని ఆయన మాటలు గాని ఒక వ్యక్తి కోసం ఎప్పుడు మార్చుకోడు. ఆ ప్రవచన పరిపూర్ణ సమయంలో నేను ప్రార్థన చేస్తే నీకోసం చేంజ్ చేస్తారా? ఆ ప్రవచనాలన్నీ నెరవేర్పు సమయంలో నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన ఆయన వింటాడా? ఏం చేయాలంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడే చేయాలి. ఏం చేయాలన్నా the church should become on the knees and fasting prayers and prayers, keep the all night prayers and pray, do anything but go in the rapture. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఘం అనేది ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏదైనా చేసి 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 ఎత్తబాట్లకు వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి. Not eat, sleep or not sleep, but come in the prayer. Now whatever you do, you can save it, brother. After that, you cannot save yourself. ఆమేన్. హల్లెలూయా. నువ్వు తినకపో, నిద్రపోకపో, నువ్వు అసలు ఎత్తబాటు మీద మాత్రమే దృష్టిని పెట్టి చేయాలి. ఏం చేసినప్పటికీ కూడా ఆ తర్వాత కుదరదు. ఏం చేయాలంటే ఇప్పుడే చేయండి. ఏం చేయాలో ఇప్పుడే చేయి. తర్వాత సమయం లేదు, సందర్భం లేదు. తర్వాత ఇక నీకు సమయం ఉండదు, చేసే అవకాశం ఉండదు, సందర్భం కూడా ఉండదు. అర్థమైందా? అర్థమవుతుందా? ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను మెసేజ్కి వస్తాను. ఇప్పుడు మేము వర్తమాన లోపలికి వెళ్తా ఉన్నాను. Genesis 1st chapter. ఆదికాండం 1వ అధ్యాయం. We are going to see from Genesis. Bible, every month. Now we are starting from Genesis. We one by one we go. ఆదికాండం మొదలు పెట్టుకొని ప్రతి నెల మనం మెల్లగా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్దాం. God's coming is delay. ఒకవేళ దేవుడు రాకట ఆలస్యం అయితే we'll preach. మనం బోధించుకుందాం. Otherwise, లేకపోతే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీటింగ్ ఉండబోదో లేదో తెలియదు. నెక్స్ట్ కూడికి ఉంటుందో ఉండదో తెలియదు వచ్చే నెల. That's reality. అదే నిజమైంది. ఒకరొకరు కలిసిపోతారా లేదా, ఒక్కొక్కరు ముఖం చూస్తున్నారా లేదా, ఎంతమంది చెల్లిపోతున్నారు, ఎంతమంది ఉంటారు, ఎంతమంది నరకానికి వెళ్తారు, ఎంతమంది రాప్చర్ వెళ్తారు. అర్థమవుతుందండి? చాలా కష్టకరమైన విషయం. ఒకళ్ళొకరు చూసుకుంటారా లేదో కూడా ఈ తెలియదు. రోజు ఒకరొకరు చూసుకుంటారు, నెక్స్ట్ మంత్ ఒకరొకరు చూసుకుంటారా లేదా, ఎంతమంది జీవింగా ఉన్నారు, ఎంతమంది గ్రేవ్ యార్డ్ లో ఉన్నారు, ఎంతమంది నరకానికి వెళ్ళారు, ఎంతమంది పరలోకి వెళ్ళారు. లైఫ్ లాంగ్ లో ఎవరే ఒక్కొక్క మగని చూసిపోతున్నారా లేదా. హల్లెలూయా. This situation is a war like situation. ఇదే యుద్ధం లాంటి పరిస్థితి అయింది. Amen. So my brother, my sister, నా సహోదరుడా సహోదరి wake up. నిద్రలేవండి. It's a do or die. ఇది చెయ్యాలి లేకపోతే మరణించాలి ఆ పరిస్థితి అయి ఉంది. Now we take book of Genesis. ఆదికాండం లోపలికి వెళ్దాం మనం. All the time. We go gradually. మనం మెల్లగా వెళ్దాం ఒకదాని తర్వాత ఒకటి. Read Genesis chapter 1 verses 1. ఆదికాండం 1:1 చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. You just read one by one, brother. The Genesis, the book of Genesis means genes is gene, కణుకలు.
జీన్స్ అంటే కను. జెనిసిస్ అంటే కణములు, కణాలకు సంబంధించింది. ద బిగినింగ్ ఆఫ్ కణాలు, ఆ యొక్క జీన్స్. కణము యొక్క ఆ యొక్క జీన్స్ యొక్క మొదలయ్యింది. జీన్స్ is called genesis. క్రోమోజోములు దానిని, ఆ జీన్స్ దాన్ని ఆది కాండము, జెనిసిస్ అంటారు. ఇంగ్లీష్ చెప్పండి. జీన్స్ is called genesis. జీన్స్ నే జెనిసిస్ అంటారు. జీన్స్ జెనిసిస్ అయి ఉన్నది. Amen. ఆమేన్. The Hebrew word for Genesis, Bereshit. ఆ హెబ్రూ పదము జెనిసిస్ కి బ్రూట్, Bereshit. బెర్సిట్, B-E-R-E-S-H-I-T. BERSHIT, Yes. Bereshit. బెర్సిట్, బెర్సిట్ అంటే జెనిసిస్. బెర్సిట్ అంటే జెనిసిస్ అయి ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఇట్స్ ఎ బైబిల్ స్టడీ. చాలా జాగ్రత్తగా వినండి, ఇది బైబిల్ పఠనం అయి ఉంది. This book is not only recording the origin of earth and universe. ఈ పుస్తకము భూమి ఆకాశత్తునుడి ఆరంభం గురించి మాత్రం మాట్లాడట్లేదు. ఇక్కడ భూమి ఆకాశముల యొక్క ఆరంభం గురించి మాత్రమే మాట్లాడట్లేదు, బట్ కానీ is talking about the mankind. ఈ యొక్క మనిషి మూలములను గురించి కూడా ఇది మాట్లాడుతూ ఉంది. Origin of mankind ఆ మనిషి యొక్క మూలములు and corruption. కరప్షన్, అక్కడ జరిగింది కదా, కరప్షన్ జరిగింది కదా, పడిపోయారు కదా. అక్కడ పడిపోయిన తప్పు గురించి, కలగలుపు గురించి, and restoration తిరిగి పునరుద్ధరించబడటం గురించి, and redemption plan. విమోచన ప్రణాళిక గురించి. Because Genesis only after Adam and Eve fall down, God said, I will bring the woman seed. ఆ యొక్క ఆదాము వాళ్ళు పడిపోయిన తర్వాత మాత్రమే ఆది కాండంలో చెబుతున్నాడు, నేను స్త్రీ విత్తనాన్ని తీసుకొని వస్తానని చెప్పేసి. ఎందుకని? పడిపోయిన ఆదాము అవ్వని తీసుకొని రిడెంప్షన్ తీసుకొని రావాలి. పడిపోయిన ఆదాము అవ్వల్ని విమోచనలోకి తీసుకొని రావడానికి మరలా. So this book is talking about falling of a humankind, rising of a humankind and redemption of a humankind. ఈ పుస్తకం అనేది, ఆది కాండం అనేది పడిపోయిన మనిషి జాతి గురించి, తర్వాత అతను తిరిగి ఏ విధంగా విమోచనలోకి తీసుకొని రావాలని చెప్పేసి వివరిస్తా ఉంది. ఉన్నారు అందరూ ఇక్కడ? అందరు ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. You know, మీకు తెలుసా, God not recorded unusual waste things in the Bible. దేవుడు ఉపయోగం లేని ఏ విషయాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉంచలేదండి. రాసాలంటే చాలా విషయం రాయాలి. రాయాలంటే చాలా విషయాలు రాయాలి. యేసుక్రీస్తు జీవితం 30 years వరకు ఆయన ఏం చేశారు, ఏ ఆటలాడారు, ఎక్కడ వెళ్ళారు, అది కూడా రాయాలి కదా. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు ఏం చేశారు, ఏ ఆటలాడాలో అది కూడా రాయాలి కదా. బట్ రాయబడలేదు, కానీ రాయబడలేదు. ఇట్స్ నాట్ రికార్డెడ్. అది ఇక్కడ నమోదు చేయబడలేదు. వాట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఓన్లీ రికార్డెడ్. ఏదైతే ఉపయోగకరమో అది మాత్రమే ఇక్కడ రాయబడింది. ఒకవేళ దేవుడు అన్ని వదిలేసి ఈ మాట మాత్రం అక్కడ రికార్డ్ చేశారంటే ఈ విషయములు ఎన్ని ఇంపార్టెంట్ గా విషయము. దేవుడు ఆ విషయాలన్నీ వదిలేసి వీటిని మాత్రమే రాశాడంటే ఇది ఎంతో ఉపయోగకరమైందని చెప్పి మనం తెలుసుకోవాలి. Amen. So every word is very important in the Bible because God recorded very important things for us. ప్రతి పదము కూడా ఎంతో ఉపయోగకరమైంది, అందుకనే దేవుడు ఆ ఉపయోగకరమైన పదాలను మాత్రమే పరిశుద్ధ గ్రంథంలో ఉంచారు. Hallelujah. హల్లెలూయా. There are 7 major characters in the book of Genesis. ఆ 7 పెద్ద పాత్రలు ఆది కాండంలో ఏమై ఉన్నాయి? 7 important characters. గుణాలు, 7 వ్యక్తులు, 7 పాత్రలు. Amen. One is Adam, ఆదాము, Enoch, హనోకు, Noah, అబ్రహాం, Isaac, ఇస్సాక్, Jacob, యాకోబు, Joseph. యోసేపు. These 7 characters, important characters recorded in book of Genesis. ఈ 7 పాత్రలు ఎంతో ప్రాధాన్యమైన పాత్రలు అయి ఉన్నాయి ఆది కాండంలో. నోట్ చేసుకుంటారా? రాసుకుంటున్నారా? Amen. ఆమేన్. In what is the difference between the Genesis and Revelation? ఆ యొక్క ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి ఏంటి తేడా? In the Genesis, ఆది కాండంలో God divided the
light and darkness. దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచాడు. చీకటి ఉంది, చీకటి ఉంది, వెలుగు ఉంది. బట్ కానీ in Revelation ప్రకటన గ్రంథంలో 21:25 21:25 21:25 అక్కడ రాత్రి, first chapter 25. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును, అక్కడ రాత్రి లేదు. జెనిసిస్ లో రాత్రి ఉంది, దినం ఉంది. ఆది కాండంలో పగలుంది, రాత్రి ఉంది. ఆమేన్. ఆమేన్. In Genesis, ఆది కాండంలో God divided the land and the sea. ఆ యొక్క దేవుడు భూమిని మరియు సముద్రాన్ని వేరుపరిచాడు. But in the Revelation, కానీ ప్రకటన గ్రంథంలో no sea. అక్కడ సముద్రం అనేది లేదు. 21:1 21:1 అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఆమేన్. ఆమేన్. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. అక్కడ సముద్రం లేదు. But in Genesis, God divided the land and water. కానీ ఆది కాండంలో దేవుడు భూమిని నీటిని వేరుపరిచాడు. Genesis 1:10. ఆ ఆది కాండం 1:10 దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. ఆమేన్. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములించు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మలిపించును గాకని పలుకగా ఆ ప్రకారం ఆయను. Read Revelation 16, Genesis 1:16. దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను. ఇక్కడ రెండు వెలుచు ఉంది కదా. బట్ ఇన్ రెవల్యూషన్ 21:23 ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించదు, గొర్రెపిల్లయే దానికి దీపం. ఆమేన్. In Genesis, ఆది కాండంలో God put human beings in a garden. దేవుడు ఆ మనుషుల్ని ఒక తోటలో ఉంచాడు. Amen. ఆమేన్. But in Revelation, ఆ ప్రకటన గ్రంథంలో 21:2 21:2 మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ నగరము, అక్కడ గార్డెన్, ఇక్కడ నగరము. జెనిసిస్ లో ఏనుందో రెవల్యూషన్ లో ఏ పోతుందో డిఫరెంట్. చూడండి, అక్కడ డే అండ్ నైట్ ఉంది, ఇక్కడ డే అండ్ నైట్ లేదు. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ సముద్రం లేదు. అర్థమవుతుందా? అక్కడ లైట్ ఉంది. ఇట్స్ ఎ సిటీ. ఇది ఒక పట్టణమై ఉంది. ఆమేన్. ఆమేన్. 2:10 జెనిసిస్. ఆది కాండం 2:10 దేవుడు మరియు ఆ తోటను తడుపుటకు ఏదేల్లో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి తోటం నుంచి ఒక నది వస్తుంది. ఇక్కడ ఆ తోట నుంచి ఒక నది వస్తుంది. 22:1 22:1 మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి. అక్కడ ఏదైనా వాటికాలం నది వస్తుంది, ఇక్కడ దేవుడు సింహాసనం ఉంది. వింటున్నారా? అక్కడ ఏదైనా తోట నుంచి నది వస్తా ఉంటే ఇక్కడ దేవుడి సింహాసనం నుంచి జీవ జలముల నది వస్తా ఉంది, ప్రవహిస్తా ఉంది. There is a tree of life in the midst of the garden. అక్కడ జీవాన్నిచ్చే చెట్టు ఆ తోట మధ్యలో ఉంది. మధ్యలో చెట్టు ఉంది. మధ్యలో చెట్టు ఉంది. 22:2 చదవండి రెవల్యూషన్. ఇక్కడ 22:2 ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఒక్క చెట్టు, అక్కడ ఒకే ఒక చెట్టు ఉంది. ఆది కాండంలో ఇక్కడ నది సైడ్ లో అంతా చెట్టు ఉంది. ఇక్కడ నదికి ఇరుపక్కల చెట్టు ఉంది. ఆమేన్. బట్ హియర్ నాట్ చెట్టు, హియర్ నాట్ నాలెడ్జ్ ట్రీ ఇస్ నాట్ దేర్. ఇక్కడ గమనించండి, ప్రకటన గ్రంథంలో మంచి చెడులను తెలిపే జ్ఞానాన్ని ఇచ్చే చెట్టు లేదు. జీవం కలిగిన చెట్టు మాత్రం ఉంది. జీవం కలిగిన చెట్టు మాత్రమే ఉంది ఇక్కడ. ఆమేన్. ఆమేన్.
Second chapter, Genesis 2, 1 to 3. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమూహమును సంపూర్తి చేయబడిను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించాను. This heaven and earth can be destroyed. ఈ భూమి ఆకాశము ఏదైతే చేయబడిందో ఆదికాండంలో అది నాశనం చేయబడుతుంది. That is not forever. It is not for eternal. అది నిత్యంగా ఉండబోవట్లేదు. But 21:1. కానీ 21:1 అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయింది. First earth and first heaven destroy. That's not forever. మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయినాయి. ఇక్కడ ప్రకటన గ్రంథం 21:1 అధ్యాయం చూస్తే అది పర్మనెంట్ గా లేవు, ఆది కాండంలో చేయబడ్డాయి. ఏ ఆకాశం భూమి ఇప్పుడు ఉందో అది పర్మనెంట్ లేదు. ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి అప్పటి వరకు లేవు, పర్మనెంట్ గా లేవు. It's changing. అవి మారిపోతా ఉన్నాయి. But 21 chapter another heaven and earth is coming. 21వ అధ్యాయంలో కొత్త భూమి కొత్త ఆకాశం వస్తున్నాయి ఇక్కడ. Amen. ఆమేన్. And the final thing is ఆ చివరి విషయం ఏంటంటే Genesis, ఆది కాండంలో man created in God's image. మనుష్యుడు దేవుడి రూపంలో చేయబడ్డాడు, అక్కడ నిర్మించబడ్డాడు. But in Revelation, కానీ ప్రకటనలో మనుషుడు దేవుని రూపంలో కాదు, మనుషుడు దేవుడు సమూహంలో ఉన్నారు. మనుషుడు దేవుడి రూపంలో కాదు, మనుషుడు దేవుడి సముఖంలో ఉన్నాడు. Man in God's presence. మనుషుడు దేవుడి సన్నిధిలో. 21:3. 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. జెనసిస్ లో మనుషుడు దేవుడు ఇమేజ్ లో ఉన్నారు. ఆది కాండంలో మనుషుడు దేవుడి రూపంలో ఉన్నాడు. రెవల్యూషన్ కానీ ప్రకటనలో మనుషుడు దేవుడు సమూహంలో ఉన్నాడు. మనుషుడు దేవుడి సముఖంలో ఉన్నాడు. There is lots of things is going to happen, change in Genesis to Revelation. ఆది కాండానికి ప్రకటన గ్రంథానికి మధ్య చాలా మార్పులు జరగబోతా ఉన్నాయి. Amen. ఆమేన్. Because whatever in Genesis that can be destroyed, that can be changed. ఏదైతే ఆది కాండంలో ఉందో అది మారిపోబోతా ఉంది. But whatever coming in Revelation, that will never change. కానీ ఏదైతే ప్రకటన గ్రంథంలో రాబోతుందో అది ఎప్పటికీ మారదు. That's why there is no sun there, there is no moon there. అందుకే అక్కడ ఎలాంటి సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. No sea is there. అక్కడ సముద్రం లేదు. A difference చూసారా? Any difference చూసారా? ఎంత తేడా ఉందో అక్కడ గమనిస్తా ఉన్నారా? ఎన్ని తేడాలు ఉందండి ఇక్కడ? అక్కడ ఎంత తేడా ఉందండి చెప్పండి కదా, ఎంత చెప్పండి? 8. This 8 is the internal. 8 number is internal. 8వ సంఖ్య అనేది నిత్యత్వమై ఉన్నది. So in Revelation, the 8 changes are coming. Whatever the changes are going to happen, that is internal. ఆ ప్రకటనలో 8 తేడాలు రాబోతా ఉన్నాయి, అవి నిత్యం ఉండబోతా ఉన్నాయి అన్నమాట. Whatever in Genesis, that is not permanent. ఆది కాండంలో ఉన్నది పర్మనెంట్ గా ఉండబోట్లేదు. But in Revelation, ఏదైతే ప్రకటనలో వస్తుందో new heaven, new earth, new trees, new light, కొత్త చెట్లు, కొత్త భూమి, కొత్త ఆకాశము, కొత్త నగరము, అన్ని కూడా నిత్యత్వం. ప్రజలు కూడా there will be a new body. వాళ్ళు కొత్త శరీరాన్ని కలిగి ఉండబోతా ఉన్నారు. ఆమేన్. So whatever the Genesis is completely going to change in Revelation. ఏదైతే ఆది కాండంలో మొదలైందో అది సమస్తం మారిపోబోతా ఉంది ప్రకటనకు వచ్చేసరికి. ఎంతమందికి అర్థమవుతా ఉంది? So in the beginning, Genesis, ఈ ఆది కాండం మొదట్లో God saying, దేవుడు చెప్తా ఉన్నారు, Bible saying, బైబిల్ చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. in the beginning God, you read in Telugu. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారం ఉంది కదా. In the beginning God created heaven and earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఈ పదం ఉంది కదండి. ఈ పదం హెబ్రూ బైబిల్లో, ఈ పదము హెబ్రూ పరిశుద్ధ గ్రంథంలో 7 letters, 7 అక్షరాలంట, 7 పదాలు, 7 పదాలు. ఫస్ట్ వర్స్ ఆఫ్ ద బైబిల్. నీ బైబిల్ ఎన్ని పదాలు ఉంది? ఫస్ట్ వర్స్
In the beginning God created heaven and earth. 3 4 But Hebrew Bible lo హెబ్రూ బైబిల్లో 7 words is the Bible starting with 7 words. ఈ పరిశుద్ధ గ్రంథం అనేది 7 పదాలతో మొదలైంది. In the beginning God created heaven and earth. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. It goes to Hebrew use చేసిన letters to 7 words. హెబ్రూ వాళ్ళు వాడిన పదాలు 7 పదాలు అయి ఉన్నాయి అక్కడ. 7 is perfection. 7 అనేది పరిపూర్ణత అయ్యింది. Is God's number. అది దేవుని సంఖ్య. అర్థమవుతుందా? Now second verse. ఇప్పుడు రెండవది, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 2 సెకండ్ కంటిన్యూ. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. People are saying ప్రజలు చెప్తున్నారు the creation came itself. ఈ సృష్టి అనేది దాని అంతటా అదే వచ్చింది. The atheist, ఆ యొక్క శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. దైవం లేని వాళ్ళని చెప్పినవాడు. నాస్తికులు చెప్తున్నారు The creation automatically came. ఆ యొక్క సృష్టి అనేది దాని అంతటా అదే వచ్చింది. How it will come? ఏ విధంగా అది వస్తుంది? ఒకసారి వచ్చింది, ఓకే. ఒకసారి వచ్చింది, పర్లేదు. ఒకసారి ఒక మనిషి పుట్టారు. ఒకసారి ఒక మనిషి పుట్టాడు. But కానీ exactly అదే విధంగా thousands of years వేల సంవత్సరాలు ఒక మనిషి పుడతారు. ఒక మనిషే పుడతా ఉన్నాడు. ఇది అనావశ్యంగా జరుగుతుందా? ఇది ఏ విధంగా జరుగుతా ఉంది? ఏదో తప్పు జరిగితే ఒకసారి జరుగుతుంది. ఏ తప్పు జరిగితే ఏదో ఒక్కసారి జరుగుతుంది. అర్థమవుతుందండి? What atheists are saying, ఆ యొక్క దైవం లేని వాళ్ళు, నమ్మని వాళ్ళు ఏం చెప్తున్నారు the world itself was created. ఆ భూమి అనేది, ప్రపంచం అనేది దాని అంతటా అదే మొదలైంది. Hebrews 11:3. హెబ్రీయులు రాసిన పత్రిక 11:3. దేవుని ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి అండర్స్టాండ్, విశ్వాసం ద్వారా అర్థం చేసుకుంటారు. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. That the world were framed by the word of God. దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమై ఉన్నవనియు. ప్రపంచం ఆటోమేటిక్ గా రాలేదు. ప్రపంచం అనేది దాన్ని బట్టి అదే రాలా. వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఏం చెప్తుంది? ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు. How you are understanding this? ఏ విధంగా మీరు దీన్ని అర్థం చేసుకుంటున్నారు? Through faith we understand. విశ్వాసం ద్వారా మాత్రమే మీరు దీన్ని అర్థం చేసుకోగలరు. రాయబడింది కదా, విశ్వాసం ద్వారా. అక్కడ రాయబడింది కదండి, విశ్వాసమును బట్టి అని చెప్పేసి. We are not atheists. మన నాస్తికులం కాదు. We are not saying the world came like that. మనం చెప్పలేము దానంతట అదే వచ్చేసింది ప్రపంచం అని. Because the Bible saying, బైబిల్ ఏం చెప్తుందంటే the creation not came itself. ఆ యొక్క సృష్టి అనేది దానంతట అది రాలేదు. The సృష్టి came by the word of God. We are understanding this by faith. మన విశ్వాసం వల్ల మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలము. ఏంటయ్యా అంటే దేవుని వాక్యం వల్ల మాత్రమే సృష్టించబడింది. విశ్వసిస్తున్నారా? ఆమేన్. So what the science saying that is wrong? ఆ యొక్క శాస్త్రం ఏం చెప్తా ఉందంటే అది తప్పు అని చెప్తా ఉంది. They are saying Big Bang theory. అక్కడ ఒక పెద్ద శబ్దపు థియరీ అనేది ఉంది. బిగ్ బ్యాంగ్ థియరీ, ఆ పేరే బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది అక్కడ ఉంది. ఒక నక్షత్రం వచ్చింది, ఆ నక్షత్రం వేరే నక్షత్రం వచ్చింది, అక్కడ ఉంది సూర్యం వచ్చింది, అక్కడ ఉన్న చంద్రం వచ్చింది, అలాంటి చెప్తున్నారు. ఒకదాని ద్వారా ఒకటి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. So we are not believing on that. మనం దాని మీద నమ్మకం ఉంచట్లేదు. Because Bible clearly saying that everything was created by the word of God. బైబిల్ పర్ఫెక్ట్ గా చెబుతుంది. అక్కడ ఏమని చెబుతుందంటే ప్రతిదీ కూడా దేవుడి వాక్యం వల్ల మాత్రమే నిర్మించబడింది. How we know that? మనం ఏ విధంగా తెలుసు? Because the Bible saying. బైబిల్ చెప్తా ఉంది కాబట్టి, మన విశ్వాసం ఉంది కాబట్టి. అర్థమవుతుందా? హల్లెలూయా. In the beginning, ఆ మొదట్లో this world recorded 2 times in the Bible, Genesis. In the beginning.
ఆది కాండంలో ఆ యొక్క In the beginning, మొదట్లో. ఈ శబ్దం ఇన్ ద బిగినింగ్ అనే శబ్దము బైబిల్లో 2 చోట్ల రాయబడి ఉంది. one is Genesis, ఒకటి ఆది కాండము, one is John. ఒకటి 2 యోహాను. యోవాన్ 1. ఒకటి యోహానా? యోహాను సువార్త. అదే యోవాన్ 2 యోవాన్ కాదు కదా, 1 యోవాన్. అదే, యోవాన్ 1:1. అవును, యోహాను 1:1 యోహాను సువార్త. ఆమేన్. ఆమేన్. ఈ 2 చోట్లు ఈ పదార్థం యూజ్ చేయబడుతుంది ఇన్ ద బిగినింగ్. ఆది యందు అని చెప్పేసి ఈ 2 చోట్ల మాత్రమే పలకబడుతుంది, చెప్పబడింది. బికాస్ ఎందుకంటే జాన్ ఇస్ ద న్యూ టెస్టమెంట్ ఈగల్. ఆ యొక్క యోహాను కొత్త నిబంధన పక్షిరాజై ఉన్నాడు. మోసెస్ ఇస్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఈగల్. ఆ యొక్క మోషే పాత నిబంధన యొక్క పక్షిరాజై ఉన్నాడు. దట్స్ వై అందుకనే when Moses writing these books, ఆ యొక్క మోషే ఈ పుస్తకాలన్నింటినీ రాస్తా ఉన్నారు. he is writing is going back to the beginning. ఆయన వెనక్కి వెళ్ళిపోయి ఆదికి వెళ్ళిపోయి ఈ పుస్తకాలన్నీ రాస్తా ఉన్నారు. ఆది నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఆది నుంచి మొదలు పెడతా ఉన్నారు. ఆమేన్. ఆమేన్. So John is the New Testament eagle, ఆ యొక్క యోహాను కొత్త నిబంధన పక్షిరాజై ఉన్నాడు. and he also going back to the beginning. ఆయన కూడా ఆది దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాడు. Matthew, Mark, Luke మత్తయి, మార్కు, లూకా writing the gospel, ఆ యొక్క సువార్తలను రాస్తున్నారు. they are saying వాళ్ళు చెప్తున్నారు Mary, Joseph, ఆ యొక్క మరియా మరియు యేసేపు, then Jesus. ఆ తర్వాత యేసుక్రీస్తు. ఆయన యేసు ఇక్కడ ఆరంభమయ్యారని రాస్తారు. ఆ యేసుక్రీస్తు ఎక్కడ ఆరంభమయ్యారని చెప్పి రాస్తున్నారు. చెప్తున్న మాట కరెక్ట్ గా పెట్టుకోండి. ఆయన యేసు ఎక్కడ ఆరంభమయ్యారని చెప్తున్నారు. యేసుక్రీస్తు ఎక్కడ ఆరంభమయ్యారు? ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐఎమ్ సేయింగ్ యేసు. యేసు ది మీనింగ్ మారిపోతుంది బ్రదర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. యేసు యేసు. Matthew, Mark, Luke is writing where Jesus is started. మత్తయి, మార్కు, లూకా ఎక్కడ చెప్తున్నారంటే యేసు ఎక్కడ మొదలయ్యారని చెప్పేసి. That is the beginning of Jesus. అది యేసు యొక్క మొదలై ఉన్నది. ఆమేన్. But John is talking about Christ, the beginning of the Christ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోహాన్ చెప్తా ఉన్నాడు క్రీస్తు అనేది ఎక్కడ మొదలైందని చెప్పేసి. Jesus came 2000 years back. యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చారు. But Christ not 2000 years back. Christ is from the beginning, is the Logos. క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కాదు, సృష్టికి మొదటి నుంచే ఉన్నాడు. ఆయన లోగోస్ అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసు క్రీస్తుని చెప్తే ఆ మాట మారిపోతుంది. అక్కడ యేసుక్రీస్తు అని చెప్తే ప్రత్యక్షత మారిపోయింది అక్కడ. అర్థమవుతుందా? హల్లెలూయా. So Matthew, Mark, Luke, they are saying Mary was espoused to Joseph. That time angel came and talked with Mary and she conceived. So they are talking about the beginning of Jesus. మత్తయి, మార్కు, లూకా చెప్తా ఉన్నారు ఆ యొక్క యేసేపుకి మరి ప్రదానం చేయబడక మునుపు దూత వెళ్ళి కలిసిన తర్వాత ఇలా జరిగిందని చెప్పేసి అప్పుడు యేసు ఈ విధంగా వచ్చాడని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళైతే. Why they are not talking about Christ? వాళ్ళు ఎందుకని క్రీస్తు గురించి మాట్లాడట్లేదు? They cannot go to the beginning. వాళ్ళు మొదట్లోకి వెళ్ళలేరు, ఆదిలోకి వెళ్ళలేరు వాళ్ళు. John went to the beginning. యోహాను మొదట్లోకి వెళ్ళాడు. John went to the beginning. యోహాను మొదట్లోకి వెళ్ళాడు in the book of John. ఆ యొక్క యోహాను గ్రంథంలో. John went to the end. ఆ యోహాను చివరికి వెళ్ళాడు in the book of Revelation. ప్రకటన గ్రంథంలో. John saw the beginning and he saw the end. ఆ యొక్క యోహాను ఆదిని చూశాడు, అంతాన్ని చూస్తా ఉన్నాడు. A new earth also. ఆ యొక్క కొత్త భూమిని కూడా John చూశాడు. యోహాను చూస్తా ఉన్నారు. So John saw the beginning and the end. ఆ యొక్క యోహాను ఆది మరియు అంతం రెండింటిని చూస్తున్నాడు. Who is John? ఎవరు యోహాను అక్కడ? John is the shadow for the bride. ఆ యొక్క వధువుకి నీడై ఉన్నాడు యోహాను. If God revealed the beginning and the end for John, ఒకవేళ ఆ దేవుడు యోహానుకి ఆదిని అంతాన్ని బయలుపరిచినట్లయితే so same thing God should reveal to the bride also. అదే విషయాన్ని వధువుకు కూడా బయలుపరుస్తాడు.
God not hide anything to his bride. దేవుడు తన వధువుకి దేన్ని దాచిపెట్టబోవట్లేదు. Matthew, Mark, Luke, they are Jewish writers. ఆ యొక్క మత్తయి, మార్కు, లూకాలు ఆ యొక్క యూదు రాసే వాళ్ళై ఉన్నారు. They write what they saw, వాళ్ళు ఏదైతే చూశారో అదే రాస్తారు. what they heard. వాళ్ళు ఏదైతే విన్నారో. But John is writing what he didn't saw, what he didn't hear. ఆ యోహాను రాస్తా ఉన్నాడు ఏదైతే ఆయన చూడలేదో, ఏదైతే ఆయన కనుగొనలేదో. This is not just a practical writing. ఇది ప్రాక్టీస్ చేసి రాసేది కాదు. ఇది John is writing these 2 books by revelation. ప్రత్యక్షత ద్వారా మాత్రమే యోహాను ఈ 2 గ్రంథాలను రాస్తా ఉన్నాడు. Revelation, book of Revelation. ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని చూద్దాం ఒకసారి. 1వ అధ్యాయం 1వ వచనం. 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. What revelation Jesus received after his resurrection? ఏదైతే యేసుక్రీస్తు ప్రత్యక్షతను పొందుకున్నాడో పునరుద్ధానం తర్వాత, ఈ రెవల్యూషన్ వచ్చింది పునరుద్ధానం తర్వాత. ఈ ప్రత్యక్షత అనేది పునరుద్ధానం తర్వాత వచ్చింది. ఆమేన్. ఆమేన్. The revelation of Jesus Christ. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయి ఉన్నది. యేసుక్రీస్తే ప్రత్యక్షత. యేసుక్రీస్తే ప్రత్యక్షత. This is the mystery. అదే మర్మమై ఉంది. Every revelation is there. అక్కడ చాలా ప్రత్యక్షతలు ఉన్నాయి. But here it's saying, కానీ ఇక్కడ చెప్తుంది యేసుక్రీస్తే ఒక ప్రత్యక్షత. యేసుక్రీస్తే ఒక ప్రత్యక్షత అయి ఉన్నాడు. అదే పెద్ద రెవల్యూషన్. అదే పెద్ద ప్రత్యక్షత అయి ఉన్నది. యేసు ఎవరు? యేసు ఎవరు? క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? This is the biggest revelation. ఇదే పెద్ద ప్రత్యక్షత అయి ఉన్నది. If you don't understand this revelation, you cannot understand the revelation book. ఒకవేళ నీకు కానీ ఈ ప్రత్యక్షత అర్థం కాకపోతే నీకు ఈ ప్రత్యక్షత గ్రంథం అర్థం కాదు. Someone come and ask you in Revelation 10, one mighty angel is coming. ఎవరైనా వచ్చి నీ దగ్గరకు వచ్చి అడుగుతారు, ప్రకటన 10వ అధ్యాయంలో ఒక బలిష్టమైన దూత వచ్చాడని చెప్పేసి. అది ఎవరు? అది ఎవరు? Then you say, there is an angel. అప్పుడు నువ్వు చెప్తావు అది ఒక దూత అయి ఉందని. But you know, కానీ నీకు తెలుసు in the Bible one covenant angel is there. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఒక నిబంధన దూత ఉన్నాడు. That is not Jesus. అది యేసుక్రీస్తు కాదు. నిబంధన దూత ఎప్పుడు ఉన్నారు? ఓల్డ్ టెస్టమెంట్ ఉన్నారు. నిబంధన దూత ఎక్కడ ఉన్నారు? పాత నిబంధనలో ఉన్నారు. పాత నిబంధనలో యేసు లేదు. పాత నిబంధనలో యేసు లేరు. అబ్రహాం ఇల్లుకి వెళ్ళిన వాళ్ళు ఎవరు? యేసువా క్రీస్తువా? అబ్రహాం ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? యేసా క్రీస్తా? క్రీస్తు. క్రీస్తు ఎక్కడ ఉన్నారు? క్రీస్తు ఎక్కడున్నారు? Jesus said, Abraham desired to see my days, but he saw and enjoyed. యేసు చెప్తా ఉన్నాడు అక్కడ, అబ్రహాము నా దినాలను చూడాలనుకున్నాడు కానీ చూసి ఆనందించాలి అనుకున్నాడా? చూసి ఆనందించారు. చూసి ఆనందించారు. ఆమేన్. ఆమేన్. అబ్రహాం చూసింది యేసువా క్రీస్తువా? అబ్రహాం చూసింది యేసునా క్రీస్తునా? మరి ఇక్కడ నిలబడింది యేసు కదా, ఇప్పుడు మాట్లాడుతుంది క్రీస్తు కదా. అబ్రహాం చూసింది, మరి ఇక్కడ నిలబడింది యేసు కదా. యేసులో ఉన్న క్రీస్తు. యేసులో ఉన్న క్రీస్తు. హల్లెలూయా. ఎలాంటి బ్రహ్నాంలో ఉన్న క్రీస్తు మాట్లాడినప్పుడు ప్రజలు ఆయన బ్రహ్నాం క్రీస్తు తప్ప అర్థం చేసుకున్నారు. ఏ విధంగా అయితే బ్రహ్నాంలో ఉన్న క్రీస్తు మాట్లాడుతూ ఉన్నప్పుడు బ్రహ్నాంని క్రీస్తు అనుకొని బ్రహ్నాం క్రీస్తుని తీసుకొచ్చారో, అలాంటి యేసు ఒక శరీరములో, అలాంటి యేసు శరీరంలో క్రీస్తు ఆమేన్ వచ్చి ఆ పని చేశారు. That's why we are calling Christ Jesus. అందుకనే మనం పిలుస్తాము యేసు క్రీస్తు అని. ఆమేన్. యేసులో ఆ క్రీస్తు ఆ శరీరంలో వాసం చేశారు. క్రీస్తు అనే వ్యక్తి వచ్చి నివాసం చేశారు. యేసు ఒక శరీరం, యేసు ఒక శరీరం, ఆ శరీరంలో ఉన్న దేవుడు క్రీస్తు. ఆ శరీరంలో ఉన్న దేవుడు క్రీస్తు. ఆ రెండు కలిసి మాంస శరీరము, దేవుడు శరీరము కలిసి యేసుక్రీస్తు అయ్యారు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ రెవల్యూషన్ ఎప్పుడు వస్తుంది? ఈ ప్రత్యక్షత ఎప్పుడు వస్తుంది? జాన్ కి వస్తుంది. యోహానికి మాత్రమే వస్తుంది. చదవండి ఫస్ట్ వర్స్. ఆదియందు వాక్యం ఉండెను. నో బ్రదర్. రెవల్యూషన్ 1:1. ప్రకటన
యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు ఆయన కుర్చి, ఆమేన్. అదే కదా, ఆమేన్. ఆయన కుర్చి రెవల్యూషన్ ఆయనకు తెలీదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకంటే రెవల్యూషన్ బుక్ లో ఆయన పని చేసిపోతున్నారు. రిజరెక్షన్ తర్వాత ఆయన ఏ పని చేయాలో, నౌ ద కంప్లీట్ వర్క్ ఇస్ హ్యాండ్ ఓవరింగ్. నీ పని అయ్యా, ఇది చెయ్యాలి, చర్చ్ కోసం ఇది చెయ్యాలి, ఇజ్రాయెల్ కేసులు చెయ్యాలి, యుద్ధ కేసులు చెయ్యాలి, 7 ట్రంపట్ చేయాలి, 7 వీల్స్ చేయాలి, 7 సీల్స్ చేయాలి. ఈ అన్ని జాబ్ దేవుడు ఎవరి చేతులు ఇస్తున్నారు? యేసుక్రీస్తు. అదే కాదు రాయబడింది, దేవుడు యేసుక్రీస్తుకి తెచ్చింది. ఆయన ఏం చేయాలో ఆయన పనిని ఆయనకి బయలుపరుస్తున్నాడు. అక్కడ ఫస్ట్ వేసి రాయండి. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. దేవుడు మొట్టమొదటిగా ఆయన తీస్తారు, ఆయన గురించి దేవుడు ఆయన గురించి ఆయనకు ప్రత్యక్షత ఇస్తున్నాడు మొదటిగా. అందుకే యేసుక్రీస్తుని అడగారు, ఎప్పుడు రాపోతారంటే నాకు తెలియదు చెప్పారు. ఎందుకంటే ఆ టైంలో ఆయన రివీల్ అవట్లేదు. అందుకనే ఆ శిష్యులు యేసుక్రీస్తు అడుగుతా ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు రాబోతా ఉన్నావు అని చెప్పేసి నాకే తెలియదని చెప్తా ఉన్నాడు. అది నా చేతుల్లో లేదని చెప్తున్నాడు. ఎవరి చేతిలో ఉంది? అది ఎవరి చేతుల్లో ఉంది? ఆ మాట ఎప్పుడు యేసుక్రీస్తుకి రివీల్ అవుతుంది? ఆ మాట ఎప్పుడు యేసుక్రీస్తుకి బయలుపరచబడుతుందండి? Once he resurrected and overcome the death. ఒక్కసారి ఆయన పునరుద్ధరించబడి జీవాన్ని పొందుకొని ఆ మరణం నుంచి తిరిగి లేచిన తర్వాత మాత్రమే, జయం పొందుకున్న తర్వాత. ఇదే వెరీ ఇంపార్టెంట్. అదే చాలా. దేవుడు ఏదైనా ఒక పని నీ చేతులు తీయాలంటే దేవుడికి నీ మీద నమ్మకం రావాలి. హల్లెలూయా. దేవుడు నీకేదైనా పని అప్పగించాలంటే దేవుడికి నీ మీద మొదట నమ్మకం కలగాలి. ఆయనకు నీ మీద నమ్మకం వచ్చిన తర్వాత ఆ పని నీ చేతిలో సోపుతాడు. ఆయనకి నీ మీద నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే ఆ పనిని నీ చేతిలో అప్పగిస్తాడు. అందుకే బైబిల్ చదువుతుంది, జయం కొంటే నా సింహాసనం కూర్చుంటాడు. అందుకే బైబిల్ చదువుతుంది, జయించు వాడికి మాత్రమే నా సింహాసనాన్ని ఇస్తానని. అందరూ దేవుడు నమ్మారు, అందరూ దేవుడిని నమ్మరు. అందరూ దేవుడిని నమ్మారు. దేవుడే నమ్మరు. నో ఎవ్రీవన్, నాట్ గాడ్ నాట్ బిలీవ్ ఎవ్రీవన్. దేవుడు ప్రతి ఒక్కరిని నమ్మడు. ఆయన నమ్మరు. అది ఆయన ఇష్టం. బట్ దేవుడు నమ్మాలి కదా. దేవుడు నమ్మాలి కదా. దేవుడు అందరినీ నమ్మడు. If God want to give any work, దేవుడు ఏదైనా పని ఇవ్వాలనుకుంటే he should have a confidence on that person. ఆ వ్యక్తి మీద దేవుడికి నమ్మకం ఉండాలి. అది చిన్న పని ఏను, పెద్ద పని ఏను. అది చిన్న పని అయినా పెద్ద పని అయినా. అర్థమవుతుందా? హల్లెలూయా. అర్థమవుతుందండి. Now Jesus is getting his revelation. దేవుడు ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు తన ప్రత్యక్షతను పొందుకుంటున్నాడు. అక్కడ ఆయన గురించి ఆయన ప్రత్యక్షతని ఎలాంటి యేసుక్రీస్తుకి ఆయనకు వచ్చే ఒక రెవల్యూషన్ వచ్చిందో అలాంటి ఒక దినము బ్రైడ్ కూడా ఆయన గురించి ఒక రెవల్యూషన్ రాబోతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆ దినము ఆయనకు రాప్చర్ ఫెయిత్ వస్తుంది. ఆమేన్. ఏ విధంగా అయితే ఇక్కడ యేసుక్రీస్తుకి తన గురించి తనకు ప్రత్యక్షత వచ్చిందో ఒకానొక రోజు వధువుకి తన గురించి తనకు ప్రత్యక్షత వస్తుంది. నీ ఎవరు ఇక్కడ వచ్చారు, ఏం చేయాలి, నీకు ఏ పని, అదే కదా యేసుక్రీస్తు దేవుడు ఇస్తున్నారు. ఇది నీ పని అయ్యా, సమయకాలంకు నీ చెయ్యాలి, ఇజ్రాయెల్కి ఇది చెయ్యాలి, యాంటీ క్రైస్ట్ కి చెయ్యాలి, కొత్త వాళ్ళని కొత్త భూమిలో ఇది చెయ్యాలి. ఆయనకి పని సమర్పిస్తారా లేదా? ఈ విధంగానే పనిని బయలుపరుస్తాడు. ఆ ప్రత్యక్షతని యేసుక్రీస్తుకి ఏ పని చేయాలండి? యేసుక్రీస్తుకి ఏం పని చేయాలి ఇక్కడ ప్రత్యక్షత ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? అలాంటి ఒక దినంలో వధువు కూడా ఆ రెవల్యూషన్ పొందుకోబోతుంది. అదే విధంగా ఒక రోజు వధువు కూడా తన గురించి తన ప్రత్యక్షతను పొందుకోబోతుంది. ఎక్కడ వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ వెళ్తున్నారు, ఎవరికి వెళ్ళబోతుంది, నీ యారు, ఆ యొక్క ఎవరు నువ్వు, ఏ పని నీకు, ఏ పని, ఆ రెవల్యూషన్ బ్రైడ్ విల్ రిసీవ్ ఇట్. ఆ యొక్క పని మొత్తం ప్రత్యక్షత మొత్తం వధువుకి పోతా ఉన్నాడు. అర్థమైందా? అర్థమవుతుందండి. దిస్ ఇస్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము. అది బ్రైడ్ గురించి రెవల్యూషన్, అది వధువు గురించి ప్రత్యక్షత గ్రంథం అయింది. అదే 7 సీల్స్, అదే 7 ముద్రలు అయింది. హల్లెలూయా. అందుకే ప్రజలు అడుగుతారు 7 సీల్స్ బుక్ ని 22 చాప్టర్ అప్పుడు యాడ్ చేయాలని అడుగుతున్నారు. అందుకని చాలా మంది అడుగుతున్నారు దీనికి 22వ అధ్యాయాన్ని కల్పన అని అడుగుతున్నారు ప్రకటన గ్రంథానికి. ఎందుకని? అది కూడా ఒక బుక్, అది కూడా ఒక పుస్తకం అయింది. దిస్ ఇస్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అయింది. రెవల్యూషన్ ఆఫ్ ద బ్రైడ్. అది వధువు యొక్క ప్రత్యక్షత గ్రంథం అయింది.
Now that's why Brother Branham saying, అందుకనే ప్రవక్త బ్రహ్మాం గారు if చెప్తున్నారు, you read the sound seal book, you see yourself in that book. ఆ యొక్క నువ్వు కానీ ఆ 7వ ముద్ర గ్రంథం చదివితే నీ పేరు అందులో చూసుకుంటావని చెప్పేసి మీరు అక్కడ గడపడాలి. నువ్వు అక్కడ కనిపించాలి. ఎందుకంటే ఎందుకంటే that book is for you. ఆ పుస్తకం అనేది నీ కోసం మాత్రమే, అది వెల్ల గుర్రం నల్ల గుర్రం కోసం కాదు, ఆ ఎర్రగుర్రం నల్లగుర్రం కోసం కాదు. ఆ మధ్యలో ఆ మధ్యలో నీ గురించి రెవల్యూషన్ ఉంది అక్కడ. నీ గురించి ప్రత్యక్షిస్తుంది అక్కడ. అర్థమవుతుందా? అర్థమవుతుందండి. Now read Revelation 1. అప్పుడు ప్రత్యక్షత 1 చదువుకుందాం. ప్రకటన గ్రంథం. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మొట్టమొదటిగా దేవుడు యేసుక్రీస్తుని ఇచ్చారు. మొట్టమొదటిగా దేవుడికి ఆ యేసుక్రీస్తుకి ఏమిస్తున్నాడు? ప్రత్యక్షత. జీసస్ సెండింగ్ హిస్ ఏంజెల్. అప్పుడు ఆ దూతను పంపిస్తా ఉన్నారు అక్కడ యేసుక్రీస్తు. ఎన్ని చేతులు ట్రాన్స్ఫర్ అవుతుంది చూడండి. అక్కడ ఎన్ని చేతులు మారుతా ఉందో చూడండి. అది ఫ్రమ్ గాడ్ టు జీసస్, యేసు దేవుడి నుంచి యేసుకి, టు ద ఏంజెల్, ఆ యేసు నుంచి దూతకి, దూత నుంచి యోహానికి. బట్ కానీ బిఫోర్ దిస్ బుక్ కమ్, రెవల్యూషన్ కమ్, ఈ ప్రత్యక్షత గ్రంథం రావడానికి ముందు దేవుడు బైబిల్ సేయింగ్, ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, he revealed to his servants prophets, ఆ యొక్క ప్రవక్తలకి సమస్తము బయలుపరిచాడని చెప్తుంది. ఈ రెవల్యూషన్ వస్తుంది. The revelation of Jesus Christ is coming in book of Revelation. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత ఈ ప్రకటన గ్రంథంలో వస్తుంది మనకేమో. But కానీ this was already spoken by the prophet. ఇది ఆల్రెడీ ప్రవక్తల చేత చెప్పబడింది. అదే కదా దేవుడు తన ప్రజలుగా దాసులు, దేవుడు దాసులకు ఆల్రెడీ చెప్పారు. దేవుడు తన దాసులకి ఇంతకు ముందే చెప్పాడు ప్రాఫిట్స్ ద్వారా, ప్రవక్తల ద్వారా. ఓల్డ్ టెస్టమెంట్ ఆల్రెడీ చెప్పారు. పాత నిబంధనలో మొత్తం చెప్పేశారు, బయలుపరిచారు. సంథింగ్ అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం. ఆమేన్. బట్ నాట్ కంప్లీట్లీ, కానీ సంపూర్ణంగా కాదు. ఆమేన్. బుక్ ఆఫ్ యెషయా ఇఫ్ యు రీడ్, యెషయా గ్రంథం గాని మనం చదివినట్లయితే 66 చాప్టర్ కంప్లీట్ బైబిల్ ఇస్ దేర్. 66 గ్రంథాలు పరిశుద్ధ గ్రంథం మొత్తం ఉంటది అక్కడ. ఇట్స్ టాకింగ్ అబౌట్ మిలేనియం. ఆ 1000 ఏండ్ల పాలన గురించి మాట్లాడుతున్నారు. Amen. God revealed that revelation to the prophet's servants little bit in the Old Testament. అక్కడక్కడ ప్రవక్తలకి ఆ యొక్క మొత్తం ప్రత్యక్షతను వివరించేశాడు పాత నిబంధన గ్రంథంలో. కొంచెం ఆయన దాసులకు ఏం చెప్పారో, ఆ దాసులకు ఏదైతే చెప్పారో ఓల్డ్ టెస్టమెంట్ లో, పాత నిబంధనలో ఆ అంతము, ఆ అంతా కూడా కంప్లీట్ రెవల్యూషన్, సంపూర్ణ ప్రత్యక్షత యేసుక్రీస్తుకి ఇస్తా ఉన్నారు ఇక్కడ. Because Jesus Christ is the fullness of the word. ఎందుకంటే యేసుక్రీస్తు వాక్యం యొక్క పరిపూర్ణత అయి ఉన్నాడు. బైబిల్ చెప్తుంది ఓల్డ్ టెస్టమెంట్ లో, పాత నిబంధనలో దేవుడు టాక్ విత్ హిస్ ప్రాఫెట్ లిటిల్ బిట్, ఆ యొక్క ప్రవక్తలతో దేవుడు కొంచెంగా మాట్లాడాడు. బైబిల్ సేయింగ్ ఇన్ ద కడసి కాలం, లాస్ట్ డేస్ లో, ఆ చివరి కాలంలో he brought his own son, ఆ సొంత కుమారుణ్ణి తీసుకొని వస్తున్నాడు. వాక్యం ఉందా లేదా? ఆ వాక్యం హెబ్రీ 1లో చదవండి, తీసుకుంటాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. Now the son came. ఇప్పుడు కుమారుడు వచ్చాడు. సన్ ఎవరు? కుమారుడు ఎవరు? జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. కుమారుడు వచ్చిన తర్వాత God is bringing the complete revelation. ఆ దేవుడు సంపూర్ణ ప్రత్యక్షతను తీసుకొని వస్తున్నారు. ప్రవక్తలకు కొంచెం ఇస్తారు, ప్రవక్తలకు కొంచెం ఇస్తున్నారు. ఎప్పుడైతే కుమారుడు వచ్చారో సంపూర్ణ ప్రత్యక్షతను అతనికి ఇస్తున్నాడు. అదే అక్కడ రాయబడింది. ఆయన సర్వెంట్ కి ఏదైతే చెప్పారో, అదే ప్రకటన 1లో రాయబడి ఉంది. యేసుక్రీస్తు తన దాసులకు
కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. which must shortly come to pass. ఏదైతే కొంచెం కొంచెంగా బయలుపరచబడి which must these things are going to happen. త్వరలో సంభవింపనై ఉన్న సంగతులు. This is not happened. అవి జరిగిపోలా, This is going to happen. అవి జరగబోతా ఉన్నాయి. ఆ సంగతులు దేవుడికి యేసుక్రీస్తు చెప్పారు. ఆ సంగతులను దేవుడు యేసుక్రీస్తుకు ప్రత్యక్షపరిచాడు. ఇది జరగట్లేదు. అవి జరగట్లేదు, జరిగిపోలేదు. It is shortly. అవి త్వరలో. ఆమె త్వరగా జరగపోవున విషయములు యేసుక్రీస్తుకు దేవుడు చూపిస్తాడు. త్వరలో సంభవింపనై ఉన్న విషయాల్ని దేవుడు యేసుక్రీస్తుకు ఏ ప్రత్యక్షపరుస్తాడు. విషయం జరగలేదో, ఏ విషయం జరగబోతుందో ఆ విషయము నీకు తెలుసుకోవాలి. జరగబోతున్న విషయాల్ని నువ్వు తెలుసుకోవాలి. అదే రెవల్యూషన్ కదా, అదే ప్రత్యక్షత కదండి. అర్థమవుతుందా? హల్లెలూయా, అర్థమవుతుందా? John 16:13. యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. జరగపోవున విషయములు ఆయన నీకు జరగబో విషయాల్ని ఆయన మీకు వివరిస్తాడు. ఎవరు తెలియజేస్తాడు? ఎవరండి? సత్య స్వరూపి అయిన ఆత్మ. జరగపోవున విషయములు, జరగబో విషయములు. వాట్ యు రెడ్ ఇన్ రెవల్యూషన్. ప్రత్యక్షతలో ఏం రాయబడింది? జీసస్ క్రైస్ట్ రెవల్యూషన్ ఎంత? యేసుక్రీస్తు ప్రత్యక్షత ఏమిటి? The things which are going to shortly fulfill. ఏదైతే త్వరలో సంభవింపబోతున్నాయో. రెండు వాక్యాలు జాయిన్ చేస్తున్నారా? రెండు వాక్యాలు కలుపుతున్నారా, కలపట్లేదా? ఏం అర్థమైంది నీకు? అక్కడ ఏం అర్థమైంది? ఈ కలిపి ఏం అర్థమైంది చెప్పండి. అర్థమైంది చెప్పారు కదా, చెప్పండి. ఈ రెండు కలిపి ఏం అర్థమైందో చెప్పండి. ఏం అర్థమైందో మీకు? అది ఓకే. యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ. Jesus, God gave to Jesus Christ the revelation which was not happened, which is going to happen. ఏదైతే జరగబోతుందో దానిని యేసుక్రీస్తుకి అక్కడ ప్రత్యక్షపరుస్తా ఉన్నాడు ప్రకటన గ్రంథంలో. ఆమేన్. ఆమేన్. ఆ విషయం నీకు తెలుసుకోవాలంటే, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలంటే ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎవరు నీకు సహాయం చేస్తారు? ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ మాత్రమే జరగబోగిన విషయంలో నీకు తెలియపడుతుంది. సత్య స్వరూపి అయిన ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ మాత్రమే సంభవింపనైపోతున్న విషయాన్ని నీకు బయలుపరుస్తుంది. Told this? ఎవరు చెప్తున్నారు ఈ విషయాన్ని? యేసుక్రీస్తే చెప్తా ఉన్నారు. Amen. ఆమేన్. Yes, Jesus saying many things I am saying you are not understanding now. యేసుక్రీస్తు చెప్తా ఉన్నారు చాలా విషయాలు మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేరు. కానీ 12th verse. 12 నేను మీతో చెప్పవలసినవి ఇంకనూ అనేక సంగతులు గలవు గాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. You cannot understand that. మీకు అర్థం కావవి. Amen. ఆమేన్. But next verse. అంటే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయ. సంభవింపబోవు సంగతులు అంటే రాబోయే విషయాలు. రెవల్యూషన్ లో ఉంటే యేసుక్రీస్తు రెవల్యూషన్ రాపోవున విషయాలు యేసుక్రీస్తు గురించి ప్రత్యక్షత ఎవరు నీకు తెలియపెడుతున్నారు? సో ఫస్ట్ థింగ్ ఇస్ చర్చ్ కెనాట్ అండర్స్టాండ్ ద మెసేజ్ వితౌట్ ద హోలీ గోస్ట్. మొట్టమొదటి విషయం ఏందయ్యా అంటే సంఘం అనేది పరిశుద్ధాత్మ లేకుండా వర్తమానాన్ని అర్థం చేసుకోలేదు. The one more word in the Bible, the revelation of Jesus Christ is the prophecy. ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనేది ఒక ప్రవచనమై ఉన్నది. బైబిల్ అదే చెప్తుంది. ఉందా లేదా? Jesus Christ is the revelation. యేసే క్రీస్తు అనేది ఒక ప్రత్యక్షత. Jesus Christ is the revelation. యేసు క్రీస్తు ఒక ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఆ రెవల్యూషన్ పొందుకోవాలంటే, ఆ ప్రత్యక్షత నువ్వు పొందుకోవాలంటే ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ లేకపోతే చర్చ్ కెనాట్ గో వన్ స్టెప్ ఫార్వర్డ్. పరిశుద్ధాత్మ లేకపోతే సంఘము ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. అండర్స్టాండ్. కానీ మీరు అర్థం చేసుకోలేరు.
ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంది? వాట్ ఇస్ నెక్స్ట్? ఏం జరిగిద్ది? వాట్ ఇస్ నెక్స్ట్? ఆ తర్వాత ఏం జరిగిద్ది? వాట్ ఇస్ నెక్స్ట్? ఆ తర్వాత ఏం జరిగిద్ది? ఎవరు చూపిస్తారు? ఎవరు చూపించగలరు? జాన్ కి ఎవరు చూపిస్తారు? యోహానికి ఎవరు చూపిస్తున్నారు? దట్స్ వై జాన్ వెంట్ టు ద బిగినింగ్ హల్లెలూయా. అందుకనే యోహాను మొదటికి వెళ్తున్నాడు, అండ్ అంతానికి వెళ్తున్నాడు. ఆమేన్. ఆమేన్. సో జాన్ ఇస్ a shadow of the bride. ఆ యొక్క యోహాను వధువుకి నీడగా ఉన్నాడు. So bride also should know what happened in the beginning. వధువు కూడా తెలుసుకోవాలి మొదట్లో ఏం జరిగింది. అందుకే our ప్రవక్త ఆది క్రమం తీసుకుని వెళ్ళారు. అందుకనే మన ప్రవక్త ఆది క్రమం, ఆది పాపం, ఆ, ఆది పాపానికి తీసుకొని వెళ్ళాడు. ఆమేన్. ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది అక్కడ? ఏ పళ్ళు, అక్కడ ఏ పళ్ళు, ఏ పండ్లు తిన్నారు వాళ్ళు. ఆమేన్. సో ద బ్రైడ్ వెంట్ టు ద బిగినింగ్. ఆ యొక్క వధువు మొదటికి వెళ్ళింది. ద ఈగల్ ఇస్ ఫ్లైయింగ్. ఆ యొక్క పక్షిరాలు ఎగురుతా ఉంది. అక్కడ వెళ్ళింది కదా. అక్కడికి వెళ్ళింది కదా. నౌ టేకింగ్ టర్న్. ఇప్పుడు అక్కడి నుంచి వేరే మార్గం తీసుకొని ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? అంతంలోకి. ఆదికి వెళ్ళింది, ఆదికి వెళ్ళింది, ఇప్పుడు అంతంకి వెళ్ళాలి. ఇప్పుడు చివరికి రావాలి. ఆమేన్. ఆదిలో ఏం జరిగింది? మొదట్లో ఏం జరిగింది అదే నీకు చూపిస్తాను కదా. అక్కడ జెనిసిస్ కు రెవల్యూషన్ కి ఏ తేడా ఉంది? అక్కడ ఆది కాండానికి ప్రకటన కాండానికి తేడా చూసాం కదా మనం. There will be light, there will be no, there will be sun and moon, there will be no sun and moon. అక్కడ వెలుగుంది, ఇక్కడ వేరే, అక్కడ సూర్యచంద్రులు ఉన్నారు, ఇక్కడ వేరే వెలుగుంది. Amen. అక్కడ There is a sea is there is no sea. అక్కడ సముద్రం ఉంది, ఇక్కడ సముద్రం లేదు. Amen. ఆమేన్. So many differences are there. అక్కడ చాలా తేడాలు ఉన్నాయి. So you go to Genesis and you come to Revelation. మీరు ఆది కాండానికి వెళ్ళాలి, ప్రకటన గ్రంథానికి రావాలి. That is John. అదే యోహాను అయి If you ఉన్నాడు. are a John, ఒకవేళ మీరు యోహాను అయి ఉంటే you have to go to the beginning and the end. మీరు మొదటికి వెళ్తారు, చివరికి వెళ్తారు. Who will help you for that? మీకు ఎవరు సహాయం చేస్తారు దానికి? The Bible saying 16th chapter, John is saying, when the Holy Spirit come, he will teach you what is going to happen. ఆ యొక్క యోహాను సువార్త 16వ అధ్యాయం చెప్తా ఉంది, ఆ సత్య స్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు అన్నిటినీ మీకు బయలుపరుస్తాడు. What is going to happen in the future, if you know before that, that is called spirit of prophecy. హల్లెలూయా. ఏదైతే జరగబోతా ఉందో దాన్ని నువ్వు ముందుగానే తెలుసుకున్నావంటే దానినే అంటారు ఆత్మ యొక్క ప్రవచనం అయి ఉంది, ప్రత్యక్షత అయి ఉంది అని చెప్పేసి. This bride is the prophet. ఈ యొక్క వధువు ప్రవక్త అయి ఉన్నది. Because Revelation 10 saying, ఆ యొక్క ప్రకటన 10 చెప్తుంది, you will prophesy again. నువ్వు తిరిగి మరలా ప్రవచించబోతా ఉన్నావు. రాయబడిందా? రాయబడి ఉందా? ఇక్కడ రాయబడింది. ప్రకటన 10లో. So she is going to prophesy again. ఆమె తిరిగి ప్రవచించబోతా ఉంది. Bride is a prophet. ఆ వధువు ప్రవక్త అయి ఉన్నది. Amen. ఆమె If his husband is a prophet, wife is also a prophet. భర్త ప్రవక్త అయితే భార్య కూడా ప్రవక్తే. ఆమేన్. She is going to prophesy again. ఆమె మరలా తిరిగి ప్రవచించబోతా ఉంది. If she want to prophesy again like John, ఆ యోహానులాగా ఆమె తిరిగి ప్రవచించాలంటే ఏ జరిగిందో అది చెప్తే prophecy. ఏ జరిగిందో జరిగిపోయింది చెప్పటం ప్రవచించటమా? So what does prophecy means? ప్రవచనం అంటే ఏంటి? ఏ జరగబోతుందో ఏదైతే జరగబోతుందో అది ముందుకు చెప్పాలి. అది ముందుగా నువ్వు చెప్పటమే ప్రవచనం అంటే. ఆ ఆత్మ ఆ ఆత్మ ఇప్పుడు వధువు మీద వస్తుంది. ఇప్పుడు వధువు మీదకి వస్తది. ఏ ఆత్మ అయితే యోహాను మీద ఉందో. This is the anointing of the bride today. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు అదే వధువు యొక్క అభిషేకమై ఉన్నది. Today the Elisha, the bride will do the same thing what Elia did. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు వధువు ఏ పని చేస్తుందయా అంటే ఎలీషా ఏ పని అయితే చేశాడో, ఏలియా ఏ పని అయితే చేశాడో అదే పనిని ఇక్కడ చేసిద్ది వధువు. ఎలియా చేసిందే ఎలీషా చేశారు. ఏలియా చేసిందే ఎలీషా చేస్తూ ఉన్నారు. యోహాను చేసిందే వధువు చేస్తుంది. Yes. యోహాను చేసిందే వధువు చేస్తుంది ఇక్కడ. ఆమేన్. Now ఇప్పుడు Revelation 10:11 is going to fulfill through the church. ఆ యొక్క ప్రకటన 10:11 అని చెప్పి అనే ఆ లేఖనము సంఘము ద్వారా నెరవేరబడబోతోంది. అర్థమవుతుందా? అర్థమవుతా ఉందండి. For that what we have to do? దానికోసం మనం ఏం చేయాలి? ఆదికి వెళ్ళాలి, ఆదికి వెళ్ళాలి, అంతంకి వెళ్ళాలి, అంతంకి వెళ్ళాలి, అంతంకి వెళ్ళాలి, అంతంకి వెళ్ళాలి, ఆదికి వెళ్ళాలి. ఆదికి వెళ్ళాలి. When I'm saying ప్రవక్త బ్రహ్మం గారు the చెప్తున్నారు, Holy Spirit come, he will teach you from Genesis to Revelation. ఆ యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు Connecting వివరిస్తుంది the మీకు. Genesis and Revelation. ఆది కాండం ప్రకటన గ్రంథాన్ని కలుపుతా ఉంటది. హల్లెలూయా. Full Bible.
పరిశుద్ధ గ్రంథం మొత్తం The Holy Spirit will take you to the Genesis ఆ యొక్క నిన్ను పరిశుద్ధాత్మ ఆది కాండానికి తీసుకెళ్తుంది, to Revelation. ప్రకటన గ్రంథానికి You get తీసుకెళ్తుంది. the complete revelation. నువ్వు ఆ మధ్యలో విహరిస్తా ఉంటావు. All things, here something, there something, they will come together. అక్కడ కొంచెం అన్ని ఒకే చోటకు వచ్చేస్తాయి నువ్వు Then you విహరిస్తా will get ఉన్నప్పుడు. a complete picture. అప్పుడు నువ్వు పరిపూర్ణమైన చిత్రాన్ని పొందుకుంటావు. What is that? ఏంటది? That is your revelation. అది నీ ప్రత్యక్షత అయి ఉంది. ఎలాంటి యేసుక్రీస్తుకు ఒక రెవల్యూషన్ ఉందో ఏ విధంగా యేసుక్రీస్తుకు ఒక ప్రత్యక్షత ఉందో అలాంటి వధువు కూడా ఒక రెవల్యూషన్. అదే విధంగా వధువుకు కూడా ఒక ప్రత్యక్షత ఉంది. నీ ఏం చెయ్యాలి, నువ్వేం చేయాలి, నీ పని ఎంత, నీ పనేంటి, ఎందుకోసం నన్ను పిలిచారు. ఎందుకోసం నిన్ను పిలిచారు. రెవల్యూషన్ లో జీసస్ క్రైస్ట్ కి రెవల్యూషన్ వచ్చిందా? ప్రత్యక్షత గ్రంథంలో యేసుక్రీస్తుకి ప్రత్యక్షత వచ్చిందా? ఆమేన్. అలాంటి అలాగే నీకు కూడా ఒక అసైన్మెంట్ కావాలి కదా. నీకు కూడా ఒక నేను ఏ చేయకపోతాను అసైన్మెంట్ జాబ్ వర్క్ నీకు తెలియాలి కదా. నీ పరీక్ష అనేది నీకు కూడా ఉండాలి కదా. ఏం చేయబోతున్నావు అనేది తెలియాలి కదా నీ పని. ఆమేన్. హల్లెలూయా. నా బ్రైడ్ నేను వధువు ఏం చేయబోతాను? ఏం చేయబోతా ఉన్నా వధువుగా? కుకింగ్ చేస్తున్నారు, వాష్ చేస్తున్నారు, కప్పుడు వాష్ చేస్తున్నారా, వంట చేస్తున్నావు, కడుగుతా ఉన్నావు. What is the work of the bride? వధువు యొక్క పని ఏమై ఉంది? Then God will give the revelation. This is your work. అప్పుడు వధువుకి నీకు ప్రత్యక్షత ఇస్తాడు దేవుడు. ఎలాంటి యేసుక్రీస్తు ఇచ్చారో ఎలా అయితే యేసుక్రీస్తుకి ఇచ్చారో అలాంటి బ్రైడ్ కి ఇస్తారు. అలాగే వధువుకు కూడా ఇస్తా ఉన్నారు. That is the final revelation for the Right. ఆమేన్. హల్లెలూయా. అది ఎవరికి ఇస్తున్నారు? అదే చివరి ప్రత్యక్షత అయి ఉన్నది. ఎవరికి ఇస్తా ఉన్నారు? ఎవరు ఇస్తా ఉన్నారు? విక్టోరియస్ పీపుల్. జయము పొందిన వారికి మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అందరికి లేదు, అందరికీ కాదు అది. జయం పొందిన వాడుకు ఆయన కుర్చీలో కూర్చుకొని ఇది నీ పని, ఇది చెయ్యని చెప్తున్నారు. జయం పొందిన వారు కుర్చీలో కూర్చొని నీకు ఆ పని చెప్తా ఉన్నారు. నీ పని ఇది అని. Jesus overcome, he sat in the throne of God. ఆ యేసు క్రీస్తు జయమును పొందుకొని ఆ సింహాసనం మీద కూర్చున్నారు. ఆమేన్. ఆమేన్. అలాంటి అలాగే జయం కొన్న వారు, the one who win, ఎవరైతే విజయం సాధిస్తారో he will sit with me in my throne. నాతో అది కలిసి నా సింహాసనంలో కూర్చుంటారని చెప్తా ఉన్నాడు. సింహాసనం కూర్చొని ఏం చేస్తున్నారు? సింహాసనంలో కూర్చొని ఏం చేస్తున్నారు? కూర్చుంటారు. ఓకే, కూర్చుంటావు. ఓకే, తర్వాత ఏం చేస్తా? దట్ ఈస్ యువర్ రెవల్యూషన్. ఆమేన్. హల్లెలూయా. అది నీ ప్రత్యక్షతగా ఉండబోతా ఉంది. How God gave the revelation to Jesus Christ, the same way Jesus is giving your revelation. ఏ విధంగా దేవుడు యేసుక్రీస్తుకి ప్రత్యక్షతను ఇస్తా ఉన్నాడో అదే విధంగా వధువుకి యేసుక్రీస్తు ప్రత్యక్షతను పోతా ఉన్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రిలో ఒక భాగము, యేసుక్రీస్తు తండ్రిలో ఒక భాగము, వధువు యేసుక్రీస్తులో ఒక భాగము. కుమారుడికి తండ్రి ఆ పని చూపిస్తారు, కుమారుడికి తండ్రి ఆ పని చూపిస్తా ఉన్నారు అక్కడ. ఆమేన్. ఒకవేళ ఒక సిస్టర్ ఎక్కడైనా మ్యారేజ్ చేసి ఒక ఇంటికి వెళ్తే ఆయన మామగారు చెప్తారా, ఆయన హస్బెండ్ చెప్తారా ఏం చేయాలి? ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపిస్తే ఏం చేయాలని చెప్పేసి మామగారు చెప్తారా, భర్త చెప్తాడా? భర్త చెప్తాడు. నీ గురించి రెవల్యూషన్ ఎవరు చెప్పాలి? మరి నీ గురించి ప్రత్యక్షత ఎవరు చెప్పాలి? ఆయన గురించి రెవల్యూషన్ ఆయన తండ్రికి చెప్పారు. ఆయన గురించి ప్రత్యక్షత ఆయన తండ్రి చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే ఆయన తండ్రిలో ఉన్నారు, ఆయన తండ్రిలో ఉన్నారు కాబట్టి ఎవరు ఉన్నారు? మరి వధువు ఎవరిలో ఉంది? నీ గురించి రెవల్యూషన్ ఎవరు చెప్పాలి? మరి నీ గురించి ప్రత్యక్షత ఎవరు చెప్తారు? అర్థమైందా? ఇంతవరకు అర్థమైందండి? ఎంతమంది ఓకే? హల్లెలూయా. మెడిటేట్ చేయండి ఒకసారి ఇంతవరకు ఓకే. అందరూ దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. సాయంకాలం 7 o'clock స్టార్ట్ చేస్తాను. సాయంత్రం 7ంటికే మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే దిస్ మెసేజ్ విల్ గో లాంగ్. ఇది వర్తమానం చాలా దూరం వెళ్తది. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? జెనసిస్ ఒక్క అధ్యాయంలో ఉన్నాను, ఒక్క అధ్యాయంలో ఒక్క వచనంలో ఉన్నాను. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఆదికాండం 1 అధ్యాయం 1వ వచనంలో మాత్రమే ఉన్నాం మనం. ఇట్ విల్ టేక్ సెవెరల్ వీక్స్. ఇది చాలా వారాలు తీసుకునేది. ఒక్క అధ్యాయంలో ఒక్క వచనమే చాలా వారం తీసుకున్నది. ఒక అధ్యాయంలో మొదటి వచనమే చాలా వారాలు తీసుకోబోతుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? జాగ్రత్తగా ఒక నోట్ బుక్ తీసుకొని రాసుకొని, జాగ్రత్తగా ఒక పుస్తకం తీసుకొని దాంట్లో రాసుకోండి మొత్తం. This will not come again and again. ఇది మళ్ళీ తిరిగి మళ్ళీ రాదు. So what bride is doing now? ఇప్పుడు వధువు ఏం చేస్తుంది అక్కడ? Trying to Genesis to Revelation. ఎగురుతా ఉంది ఆదికాండం మొదలుకొని ప్రత్యక్షత గ్రంథం వరకు. Getting the complete revelation about herself. తన గురించి తాను సంపూర్ణ ప్రత్యక్షతను పొందుకోవటం కోసం. Amen. God bless you all. Shall we stand up? దేవుడు మిమ్మల్ని అందరం దీవించును గాక. అందరం లేచి నిలబడదాం. We call the pastor. పాస్టర్ గారిని పిలుద్దాం.
అర్థమైంది అందరికీ? అర్థమైందండి అందరికి? ఏదైనా డౌట్ ఉంటే సాయంకాలం అడగండి. హల్లెలూయా. ప్రార్థిద్దాం. హల్లెలూయా. గొప్ప వర్తమానం వచ్చింది. హల్లెలూయా. గొప్ప ప్రత్యక్షత కూడా వచ్చేసింది. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మా గొప్ప తండ్రి, మా యేసయ్య, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తుతులు మా తండ్రి. మాతో మీరు సూటిగా మాట్లాడారు మా తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఆదిలో ఎలోహిముగా ఉన్నారయ్యా. అదే ఎలోహిము పరిశుద్ధాత్మగా వచ్చాడు నాయన. అదే ఎలుగు ప్రభా సత్య స్వరూపు ఆత్మగా వచ్చింది మా తండ్రి. సత్య స్వరూపి ఆత్మ మాత్రమే మాకు బయటపడతాడు మా తండ్రి. ఆ ప్రత్యక్షతను మాకు మీరే ఇస్తారు మా తండ్రి. ఆ ప్రత్యక్షత వాక్యమై ఉంది మా తండ్రి. వాక్యంలో భాగమై ఉంది మా తండ్రి. నీకు వందనాలు ప్రభువా. గొప్ప మర్మములు ప్రభువా. ఈ మర్మం బట్టి నీ పాదాలకు కోట్లాది వందనాలు ప్రభువా. ఈ పాదాలకు కోట్లాది చూతకులు మా తండ్రి. నీకు మహిమ ప్రభువా. సాయంత్రం జరగబోయే ఆరాధన మీరు ఉండండి ప్రభువా. నీ బిడ్డల బలమైన అగ్నిస్తోమంగా నిలబెట్టండి ప్రభువా. ఆ బిడ్డలకు మీరు రండి ప్రభువా. ఈ కాలపు వర్తమానంతో సూచన ఏంది ప్రభువా. ఆ సూచన స్వరమైంది మా తండ్రి. ఆ స్వరముతో మీరే మాట్లాడండి. ఆ ప్రత్యక్షను ప్రతి ఒక్కరు బయలుపరచాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్.